హే గాయ్స్, దిస్ ఈజ్ వీకే అంటే వంశీకృష్ణ. పేరు మీకు తెలిసిందే అయినా నేను మీకు ప్రజెంట్ చేయాలనుకునే కంటెంట్ మాత్రం ఖచ్చితంగా మీకు తెలియదే. సో పాయింట్ ఏంటంటే, ఒకరోజు అలా ఇన్స్టాగ్రామ్ స్క్రాల్ చేస్తూ ఉంటే తెలియకుండా నాకు వచ్చిన ఆలోచనే నా ఈ పాడ్కాస్ట్. ఎంతోమందిని మనం ఫాలో చేస్తాం, ఇంకెంతోమంది పోస్ట్కి లైక్ కొడతాం, మరీ నచ్చితే స్టేటస్లో పెడతాం. అలా మనం లైక్ చేసిన వాళ్ళ గురించి ఎప్పుడైనా మీకు తెలుసుకుందాం అనిపించిందా? అరే వీళ్ళు చేసే కంటెంట్ బాగుంది, వాళ్ళు చేసే ఆర్ట్స్ బాగున్నాయి అని మీకు ఎప్పుడైనా అనిపించిందా? అలా నాకు అనిపించిన ప్రతి టాలెంటెడ్ ఇండివిజువల్ ఇన్సైట్స్ని ట్యాప్ చేసి మీ ముందుకు తీసుకురావాలని డిసైడ్ అయిపోయింది. మన మధ్యలోనే ఉన్న వాళ్ళ టాలెంట్స్ని, ఐడియాస్ని అందరికీ తెలిసేలా చేయడమే ద మెయిన్ థీమ్ ఆఫ్ దిస్ పాడ్కాస్ట్. Hey guys, this is VK. Welcome to my 9th episode of my Telugu podcast in collaboration with P2 Media. ఈ వీక్స్ ఎపిసోడ్ వచ్చేసి మల్టీ టాలెంటెడ్ గెస్ట్ని నేను రౌడీ సండౌనర్లో తన స్టోరీ వినటం జరిగింది. నాకు ఆ స్టోరీ చాలా కనెక్ట్ అయ్యి తనతో మాట్లాడదామని నేను తన గురించి తెలుసుకోవడం స్టార్ట్ చేస్తే ఇంట్రో గురించి తను ఒక డాక్టర్, తను ఒక యాక్టర్, తను ఒక బీట్ బాక్సర్, తను ఒక హిప్ హాపర్, తను ఒక మోడల్, ఇలా చాలా వెరైటీస్ ఆఫ్ మిక్చర్ ఉంది. So introducing this week's guest, Mohit, who is currently an actor. So hi Mohit, hello. Hello VK, I'm doing good and Mandi Bhavan, and like glad to be on your podcast. So before we start, we'll clear one thing. The Instagram ID is just Mohit PQ QPQ. QPQ. What is the QPQ? Yeah, so నువ్వు నా ఇంట్రోలో చెప్పినట్టు హిప్ హాపర్ అని. సో ఐఎమ్ a dancer. I have my own crew, Royal Style Unit. I'm a B-boy. I do breaking. So QPQ ఏంటంటే క్విడ్ ప్రో కో. సో దాని షార్ట్ ఫామ్ వచ్చేసి QPQ. దాని మీనింగ్ ఏంటంటే టిట్ ఫర్ టాట్. టిట్ ఫర్ టాట్ ఏంటంటే గివ్ అండ్ టేక్ బేసికలీ. సో నా డాన్సింగ్ లో నేను బ్యాటిల్స్ చేస్తాం కదా మేము. సో ఒక ఆపోనెంట్ వచ్చి ఒక మూవ్ చేస్తే నేను ఆ మూవ్ ని తీసుకొని నా స్టైల్లో ట్వీక్ చేసి మళ్ళీ అతనికి వాపస్ ఇస్తాను అనమాట. సో దట్ ఈస్ ద రీజన్ నా డాన్సింగ్ నేమ్ ఇస్ క్విడ్ ప్రో కో QPQ. నన్ను డాన్స్ అప్పుడు మోహిత్ అని పిలువరు, QPQ అని పిలుస్తారు. సో దట్ ఈస్ వై ఇట్ ఇస్ మోహిత్ QPQ. ఓకే, రీసెంట్లీ థియేటర్ ఫిల్మ్ అవుట్ అయింది కదా, దాంట్లో మళ్ళీ ఇంకొక మోహిత్ డేటెడ్ అని ఉంది, అదేంటి? నో. ఓకే, సో తాతేడ్ ఇస్ నాట్ మై సర్నేమ్. Baid, BAID. Mohit Baid is my surname. Okay. So why this started? Screen name? That story. That is not a screen name. That is 100% sure. Adoka pedda story. In my life, I want to become an actor definitely. But oka story nenu pakka nenu rasi ready undi na daggara oka story. I will portray that as a movie or a web series. Ee Tated anedi entante appudu telusuddu annamata. So let it be a suspense until then. There is a big story behind it, like a web series story, content. Anta pedda story adi. So let it be out that time. I have plans in my life of doing that. దాంట్లో ఏదో నిక్ నేమో లేకపోతే ఏదో ఫన్నీ నేమో ఇట్లాంటి ఏదో స్టోరీ ఉంటుంది అనుకున్నాం. ఒక వెబ్ సిరీస్ కంటెంట్ రిలేటెడ్ స్టోరీ అయితే ఇప్పుడు ఈ పాడ్కాస్ట్ సరిపోదు కాబట్టి విల్ మూవ్ అహెడ్. సో నా పాడ్ ఎట్లా దొరికింది, అసలు ఏం ఎంజాయ్ చేశారు దాంట్లో, అంటే నచ్చిందా అసలు ఒక ఎపిసోడ్ అన్న? 100% ఒక ఎపిసోడ్ కాదు. లైక్ ఇప్పుడు నేను వింటున్నది ఐ బీన్ లైక్, ఇప్పుడు ఎలా అయిపోయిందంటే హ్యాబిట్, మ్యూజిక్ వింటుండే ముందు కార్ లో. నౌ ఐఎమ్ లిసనింగ్ టు మోర్ ఆఫ్ పాడ్స్ ఆన్ స్పాటిఫై. ఎందుకంటే ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. చాలా మంది అంటే వాళ్ళ అవుట్లుక్ ఏంటి లైఫ్ పైన, అసలు వాళ్ళు ఎందుకు అది చేస్తున్నారు. ఇంకా ఐ బీన్ హ్యావింగ్ దిస్ హ్యాబిట్ నౌ టు లిసన్ టు పాడ్కాస్ట్. అంటే ముందు లేకపోతుండే, కానీ ఇప్పుడు వింటూ నాకు అలవాటు ఏమవుతుందంటే, ఓకే అవతల అవుట్లుక్ ఏంటి, అలా ఎందుకు ఇలా చేస్తున్నాడు, దానివల్ల ఏంటంటే ఐఎమ్ ఏబుల్ టు ఇంప్లిమెంట్ నా లైఫ్ లో కూడా దాన్ని హెల్ప్స్ అనమాట. సో దానివల్ల నీ పాడ్కాస్ట్ ఐ గాట్ ఇన్ టచ్ త్రూ అభిజ్ఞ. సో నాకు గుర్తు అభిజ్ఞ వాజ్ ఒక రోజు నాకు కాల్ చేసి, హే లిసన్ టు మీ, సో దిస్ ఇస్ దిస్ న్యూ థింగ్ హ్యాపెనింగ్ అండ్ ఫుల్ ఎక్సైటెడ్ గా దిస్ ఇస్ పాడ్కాస్ట్ హ్యాపెనింగ్ అదే అని చెప్తుంటే లైక్ ఏంటి ఏం మాట్లాడుతున్నావు, పాడ్కాస్ట్ ఏంటి కొత్తగా, నువ్వు అసలు యూట్యూబ్ అండ్ ఆల్. No, there's this guy Vamshi and he's coming up with some podcast. I'm the first guest there and I think you should do it. And అలా చెప్తే I was like, okay, interesting. దాని తర్వాత నేను నా రీసెర్చ్ చేస్తాను అనమాట. నేను ఇన్స్టాగ్రామ్ లో వెళ్ళి ఎత్తికాను బాగుంటా క్యాష్ మీడియా తెలుగు వాళ్ళు మొత్తం ఎత్తుకుతే ద ఫస్ట్ థింగ్ ఐ లైక్ ఇన్ ద పాడ్కాస్ట్ ఏంటంటే పోస్టర్. ఆ పాడ్కాస్ట్ లో ఆ పోస్టర్ ఇంకా టైటిల్ ఇస్ వెరీ వెరీ లైక్ సింపుల్ అండ్ కలర్స్ వచ్చేసి నా ప్రకారం ఏంటంటే ప్రెజెంటేషన్ ఇస్ రియలీ ఇంపార్టెంట్ అనమాట. అండ్ ఐ రియలీ లైక్డ్ ఇట్. అండ్ ద ఇంట్రో ఆల్సో
I enjoy your intro when you say, hey guys, this is VK. దానిలో ఒక టోన్ ఉంది and I really like that actually. Okay. So I was like done and let me do this podcast. It's a new experience నాకు కూడా. And ఏంటంటే ఇంకోటి, this is like a medium where I can also put out a story. Like ఇప్పుడు నాకు వేరే వాళ్ళ జర్నీ వింటుంటే how am I getting inspired, ఇంకా నాకు ఎలా హెల్ప్ అవుతుంది కొన్ని ఇన్సైట్స్ అండ్ ఆల్. రేపు ఇంకెవరైనా నాది కూడా వింటే అలా అవుతుందని, దట్ ఈస్ లైక్ వన్ థింగ్ ఐ ఫీల్ దట్ దిస్ ఇస్ ద బెస్ట్ థింగ్ టు డూ పాడ్కాస్ట్. అందుకని ఐ గాట్ త్రూ దిస్ త్రూ అభిజ్ఞ, థ్యాంక్స్ టు హర్ getting in touch, like making me know about this podcast and getting us in touch. She made many others also know about my podcast, so thanks to her again from my side also. So Mohit, before going to deep dive about you, మనం నీ ఇంట్రడక్షన్ గురించి మాట్లాడదాం లిజనర్స్ కోసం. సో నీ బేసిక్ ఎడ్యుకేషన్ టు హౌ డిడ్ యూ మేక్ ఇట్ ఇంటూ రౌడీ క్లబ్, ఇంట్రడక్షన్ ఇవ్వగలవా? Definitely. When it comes to education, నేను 10th తర్వాత బైపీసీ చేశాను అండ్ దెన్ ఫార్మ్-డి డాక్టర్ ఆఫ్ ఫార్మసీ 6 years కోర్స్ అది. అండ్ అది చేస్తున్నప్పుడు ఐ డిడ్ మై రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆన్ పార్కిన్సన్స్ డిజీజ్. నా పేపర్ పబ్లిష్ అయ్యింది, ఆ డిజీజ్ పైన ఒక రీసెర్చ్ చేశాను నేను. ఓకే. డ్యూరింగ్ దిస్ ఏంటంటే నేను 2010 వరకు అంటే స్కూల్ ఉన్నప్పుడు నేను డాన్స్ చేస్తుండే. డాన్సింగ్ ఆల్సో అది ఎలా ఉందంటే ఐ నెవర్ హ్యాడ్ ఎ ప్లాన్ అనమాట. ఇలా నేను ఎక్కడ క్లాసెస్ కూడా వెళ్ళలేదు. నేను డాన్స్ స్టార్ట్ చేసింది రితిక్ రోషన్ ధూమ్ 2 ఆ సాంగ్ వల్ల. రితిక్ రోషన్ ని చూసినప్పుడు అరే ఏంది అసలు, హై ఫై సేమా? సేమ్, నేను కూడా ధూమ్ 2 సాంగ్ మా స్కూల్లో వేసాను. ఎగ్జాక్ట్లీ. అసలు ఆ సాంగ్ ఎలా అంటే ఇట్ చేంజ్. అంటే ఏంటంటే నేను చూసినప్పుడు అరే అసలు ఎలా చేస్తున్నాడు ఇతను, ఎందుకు ఇలా అంటే అంత ఒక గ్రేస్. ఆ సాంగ్ చూసేటప్పుడు నేను అయితే మనకు అలవాటు ఏంటంటే చిన్న ఉన్నప్పుడు అది వీడియోస్ పెట్టుకొని దాన్ని మనం చూసుకొని ఇమిటేట్ చేస్తాం అన్నమాట. డాన్సింగ్ అలా అయింది. నేను నా స్కూల్లో డాన్స్ అలా స్టార్ట్ చేస్తే దెన్ పీపుల్ అంటే అప్పటి వరకు ఏంటంటే ఒక రికగ్నిషన్ దొరకలేదు స్కూల్లో. అందరు చదువుతారు అండ్ ఐ వాజ్ అంటే స్పోర్ట్స్ కూడా నేను ఏదో ఆడుతుండే కానీ ఇట్ వాజ్ నాట్ లైక్ నేను ఏదో చాలా గ్రేట్ గా ఆడుతుంది. ఆ డాన్స్ తర్వాత ఏంటంటే ప్రతి ఒక్కరు వచ్చి మోహిత్ అరే ఏం చేసావు అని, చాలా బాగా చేసావు బ్రో అంటే ఒక రికగ్నిషన్ వచ్చింది. కాబట్టి యాజ్ వెన్ యువర్ ఎ కిడ్ ఒక రికగ్నిషన్ వచ్చినప్పుడు నీకు అనిపిస్తుంది, ఒక కాన్ఫిడెన్స్ బూస్ట్ అవుతుంది. నేను ఏదో ఒకటి చేశాను, చాలా మంది ఏంటి ఇలా గుర్తుపడుతున్నారు. అలా అనుకోని నేను డాన్సింగ్ నా లైఫ్ లో స్టార్ట్ అయితే దెన్ స్లోలీ రాయల్ స్టైల్ యూనిట్, అదొక హిప్ హాప్ క్రూ, అది నా సొంత క్రూ, రాయల్ స్టైల్ యూనిట్ అని. 10th అయ్యాక ఇంటర్ లో ఉన్నప్పుడు నేను బాయ్స్ కాలేజ్ అనమాట, కోవిడ్ తీసుకోలేదు. ఎందుకంటే నేను బైపీసీ తీసుకున్నప్పుడు ఐ వాజ్ లైక్ చదివేసి మొత్తం డాక్టర్ అయిపోదాం, ఏదో పీకేద్దాం, ఇక నేను మొత్తం అసలు నో డిస్ట్రాక్షన్స్ ఇన్ లైఫ్, చదివేద్దాం అన్నట్టు జాయిన్ అయ్యాను. ఇంకా ఐ వాజ్ లైక్ అంటే గుడ్ అట్ స్టడీస్, నాకు స్టడీస్ అంటే ఇంట్రెస్ట్ అండ్ సైన్స్ అంటే చాలా ఇంట్రెస్ట్ నాకు. అయితే 2011 లో ఇలా నేను సింధీ కాలనీలో తిరుగుతున్నాను హైదరాబాద్ లో. అక్కడ తిరుగుతున్నప్పుడు నార్మల్ గా రోడ్ పైన వెళ్తుంటే ఒక పోస్టర్ కనబడ్డది, హిప్ హాప్ క్రూ ఆడిషన్స్ రామ్ స్టెప్ అప్ డాన్స్ కంపెనీ అన్నట్టు. అప్పుడు నేను అనుకున్నాను అరే ఇదేదో బాగుంది, జర పోయి ట్రై చేద్దాం ఆడిషన్. దట్ ఈస్ ద ఫస్ట్ ఆడిషన్ ఆఫ్ మై లైఫ్. అయితే నేను వెళ్ళాను అనమాట. అక్కడికి వెళ్తే చూసాను చాలా మంది వచ్చారు, ఇలా ట్రాక్ ప్యాంట్స్ టీ షర్ట్స్ వేసుకొని క్యాప్స్ మొత్తం. నేనేమో నార్మల్ టీ షర్ట్ ఇంకొక జీన్స్ వేసుకొని వెళ్ళాను ఇట్లా ఆడిషన్ కి. కంప్లీట్ ఆపోజిట్ హిప్ హాప్ స్టైల్. అసలు ఏంటి అక్కడికి వెళ్తే ఆల్రెడీ అనమాట రామ్ స్టెప్ అప్ డాన్స్ కంపెనీలో ఒక క్రూ ఉంటుంది అనమాట. వాళ్ళ స్టూడెంట్స్ వచ్చేసి ఆర్ ఆల్రెడీ అడ్వాన్స్డ్ బికాస్ దే హావ్ బీన్ డాన్సింగ్ చాలా టైం నుంచి. వాళ్ళేమో అక్కడికి వాళ్ళు కొన్ని మూవ్స్ చేశారు, నేను చూసి అయిపోయింది ఇంకా ఇక్కడ మనం వేస్ట్ అనమాట, అనవసరంగా వచ్చాను, సెలవు బై బై టాటా అని యూటర్న్ తీసుకొని వెళ్తుంటే నేను వెళ్తున్నప్పుడు ఒకటి ఆలోచించాను, ఓకే ఇప్పుడు ఇక్కడ వరకు వచ్చాను, ఇక్కడ నుంచి వెళ్ళిపోతే నాకు ఒక క్వశ్చన్ ఉండిపోతుంది, రైట్ అదే చేసి ఉంటే ఏమైనా అవుతుండేనా అన్నట్టు. ఆ క్వశ్చన్ ఉండిపోతుందని నేను దానికోసం మళ్ళీ వెళ్ళాను తిరిగి. ఏదైతే అయ్యింది చేసిన తర్వాత ఒకవేళ క్వాలిఫై అవ్వకపోయినా సెలెక్ట్ అవ్వకపోయినా నాకు మైండ్ కి ఒక రిలాక్సేషన్ ఏముంటుందంటే నేను ట్రై చేశాను కాలేదు, క్వశ్చన్ మార్క్ ఉండిపోదు. అయితే నేను ఇంకా ఆడిషన్ ఇచ్చాను అండ్ ఆ ఆడిషన్ లో సెలెక్ట్ అయ్యాను అండ్ ఐ వాజ్ లైక్ షిట్. సెలెక్ట్ అయిన తర్వాత నాకు ఫస్ట్ థాట్ వచ్చింది ఏంటంటే లైఫ్ లో మనం డెసిషన్స్ ఎప్పుడు ఇలా మొమెంటరీ తీసుకోవద్దు. అంటే లైక్ మొమెంటరీ అంటే ఇట్స్ బోత్ ప్రో అండ్ కాన్ అనమాట. లైక్ ఒకవేళ నేను తిరిగి వెళ్ళిపోయి ఉంటే నాకు అసలు స్టార్ట్ అయిపోతుండే ఆ జర్నీ. అలానే ఇంకో మూమెంట్ లో నేను ఏం ఆలోచించానంటే ఓకే ఐ హావ్ టు గో బ్యాక్, పోయి ఆడిషన్ ఇద్దాం. సో ఏంటంటే యూ హావ్ టు థింక్ బిఫోర్ యూ డిసైడ్ సంథింగ్ ఇన్ లైఫ్, అదొకటి. ఆ డాన్సింగ్ స్టార్ట్ అయ్యే కొద్దీ దెన్ ఐ స్టార్టెడ్ రిప్రజెంటింగ్ హైదరాబాద్ అనమాట. ఏంటంటే బెంగళూరు, కోల్కతా, ముంబై, ఢిల్లీ మా క్రూతో యూస్ టు ట్రావెల్. అంటే స్టెప్ అప్ మూవీ ఎవరైనా చూసుంటే
వాట్ స్టైల్ మేము ఏం చేస్తాం, బీ బాయింగ్. స్టెప్ అప్ మా రివల్యూషన్. స్టైల్ ఏంటంటే మా స్టైల్ ఏంటంటే దిర్ విల్ బి 2 crews, ఒక్కొక్కరు వచ్చి బ్యాటిల్ చేస్తారు కదా, అప్పుడు నాకు మ్యూజిక్ తెలియదు, డీజే ఏం ప్లే చేస్తారు. ఎగ్జాక్ట్లీ దట్ ఈస్ వాట్ వీ డూ అనమాట. సో అది వి స్టార్టెడ్ రిప్రజెంటింగ్ హైదరాబాద్. ట్రావెల్ చేస్తుండే, నా ఇంటర్ నుంచి నేను చాలా ట్రావెల్ చేశాను. అయితే అది అవుతున్నప్పుడు ఏంటంటే డాన్సర్ ఉన్నప్పుడు ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే ఇమోషన్స్ చాలా ఎక్కువ అర్థమవుతాయి. ఎందుకంటే స్టార్ట్ ఎక్స్ప్రెసింగ్ పాట కొద్దీ, పాటలో ఇప్పుడు సాడ్ ఎమోషన్ ఉంటే ఒక ఎమోషన్ ఎక్స్ప్రెస్ చేస్తాం, హ్యాపీ ఉంటే ఎమోషన్ ఎక్స్ప్రెస్ చేస్తాం. ఇట్ వాస్ గోయింగ్ గుడ్, అలా అవుతుంది. అండ్ దెన్ ఏంటంటే మై మామ్ వాజ్ యాక్చువల్లీ ఏంటంటే ఒక క్యాన్సర్ పేషెంట్ అనమాట మా మమ్మీ. 2012 తర్వాత నేను ఫార్మ్-డి తీసుకున్నాను. సో ప్రాబబ్లీ నేను మెడిసిన్ దగ్గర ఎందుకు డ్రిఫ్ట్ అయ్యానంటే 2004 నుంచి ఐ వాజ్ మోర్ ఇన్ టు దిస్ మెడికల్ ఎన్వైరన్మెంట్, బికాస్ మా మమ్మీ 2004 నుంచి క్యాన్సర్ పేషెంట్. సో నేను 4th క్లాస్ లో ఉన్నప్పటి నుంచి ఆ మెడిసిన్ అంటే హాస్పిటల్స్ లో ఉండే కొద్దీ ఐ థింక్ సైన్స్ స్టార్టెడ్ రివాల్వింగ్ అరౌండ్ మై హెడ్. దట్ ఈస్ హౌ అట్లా అయితే అదే ఓకే ఫైన్, అలా మెల్లగా డాక్టర్, దెన్ డాన్సర్ అలా చేశాను. దెన్ ఆర్టిస్ట్, ఐఎమ్ అన్ ఆర్టిస్ట్ ఆల్సో. అది ఐ హ్యావ్ ఎ కంపెనీ కాల్డ్ ఆర్ట్ స్నాబ్, ARTSNOB. నేను దానిలో స్ట్రింగ్ ఆర్ట్ చేస్తాను అనమాట. అది కూడా ఇట్ కేమ్ అవుట్ ఆఫ్ నోవేర్, బికాస్ నేను ఒక బెస్ట్ ఫ్రెండ్ కి ఒక గిఫ్ట్ ప్లాన్ చేస్తున్నాను. ఇంట్లో ప్లైవుడ్ ఉంది, చలో ప్లైవుడ్ ఇంకా కొన్ని నేల్స్, దాంతో ఏమైనా చేద్దామని స్టార్ట్ చేశాను. అది ఒక కంపెనీలో టర్న్ అయిపోయింది. అండ్ దెన్ బీట్ బాక్సర్. గుడ్ థింగ్స్ హ్యాపెన్ అన్ప్లాన్డ్, అండ్ దట్ ఈస్ ద బెస్ట్ పార్ట్. ఇంపల్సివ్ అసలు, అన్ప్లాన్డ్. ఎగ్జాక్ట్లీ. అండ్ దెన్ ఐమ్ అ బీట్ బాక్సర్. నేను బీట్ బాక్స్ చేస్తాను, ఐ మేక్ సౌండ్స్. I was a part of the band. ఏంటంటే కొంచెం డిఫరెంట్ ఉంటుంది, అంటే పాట పాడేటప్పుడు గిటార్ డ్రమ్స్ కాకుండా ఐ మేక్ సౌండ్స్ ఫ్రమ్ మై మౌత్, ఐఎమ్ బీట్ బాక్సర్. అండ్ అది కాకుండా దెన్ టర్న్డ్ ఇంటూ అ మోడల్. యాక్చువల్లీ నేను మోడల్ చెప్పాలా లేదా అని నాకు చిన్న డౌట్ ఉంటుంది అనమాట ప్రతిసారి, ఎందుకంటే నేను ఎప్పుడు ఒక మోడలింగ్ ఏజెన్సీకి సైన్ అప్ కాలేదు. అండ్ నా ప్రకారం మోడలింగ్ ఇస్ లైక్ ఆల్సో ఎ ప్రొఫెషన్, ఇట్ ఇస్ జస్ట్ నాట్ లైక్ టైం పాస్. ఎందుకంటే చాలా మంది దే సైన్ అప్ టు ఏజెన్సీ, చాలా వర్క్ చేస్తారు, అండ్ దట్ ఈస్ వెన్ యూ కెన్ కాల్ యువర్ సెల్ఫ్ ఒక మోడల్. అంటే ఇప్పుడు మోడల్ డెఫినేషన్ ఏంటో క్లియర్ గా అర్థం కావట్లేదు బేసికలీ. ఇదివరకు అంటే ఒక ఏజెన్సీ ఉంది దానికి వాటికి, ఇప్పుడు యూట్యూబర్స్ ఎలా వచ్చేసారో అట్లా ఇన్స్టాగ్రామ్ మోడల్స్ కూడా వచ్చేసారు అట్లా. దట్ ఈస్ వాట్ ఐ ఫీల్. యా అబ్సల్యూట్లీ, నువ్వు చెప్పింది అదైతే ఉంది, దట్ ఇన్స్టాగ్రామ్ హస్ బాట్ దిస్ చేంజ్. సో నాది కూడా అలా అన్నమాట, నాకు ఫోటోస్ దిగడం చాలా ఇష్టం. అండ్ నాకు వెన్ ఐ డ్రెస్అప్ చేసేటప్పుడు ఐ లైక్ టు ఎక్స్పెరిమెంట్. నాకు ఎక్స్పెరిమెంట్ చేయడం చాలా ఇష్టం. నేను షాపింగ్ కూడా చాలా టైంకి చేస్తాను. చాలా తక్కువ ఫ్రెండ్స్ వస్తారు నాతో షాపింగ్ కి, ఎందుకంటే వాళ్ళు ఏంటంటే అరే బాబు నేను మీతో రాను, మొత్తం ఒక డే చేస్తాను షాపింగ్, అంత ఓపిక మాకు ఉండదు. సో నాకు అలా ఇష్టం. అలా చేస్తూ కొద్ది ఏమైందంటే ఒకసారి ఒక ఫోటోగ్రాఫర్, నా ఫ్రెండ్ విష్ణు DT డౌన్ ట్రాడన్ అని, అతను నా ఫోటోస్ చూపించారనమాట రౌడీ సార్ లో. సూపర్. రౌడీ వచ్చేసి అలా అయింది. అండ్ దెన్ దాని తర్వాత యాక్టింగ్, దిస్ ఇస్ లైక్ వాట్ ఐమ్ డూయింగ్ నౌ. ఇప్పుడు నేను చేస్తుంది యాక్టింగ్. అలా అని వేరే చేయట్లేనని కాదు, అవన్నీ కూడా మేనేజింగ్. యాక్టింగ్ ఎందుకంటే ఇప్పుడు చిన్న ఉన్నప్పటి నుంచి ప్రతిసారి ఇండియాలో ఐ ఫీల్ దిస్ ఇస్ కామన్, ప్రతి అబ్బాయికైనా అమ్మాయికైనా యాక్టర్ అవ్వాలని ఉంటుంది. అంటే టాలీవుడ్ మూవీస్, బాలీవుడ్, మనం ఎందుకంటే మన కల్చర్ అది. ఆ మూవీస్ చూసే కొద్దీ మనకు కూడా అనిపిస్తుంది అరే నేను కూడా అవ్వాలన్నట్టు. కానీ ఒక్కొక్కసారి ఏంటంటే భయంకి చెప్పం, లేదంటే అబ్బా ఇది చాలా పెద్ద విషయం లే, మనం ఏంటి దీనికి అవుతామని చెప్పం. అందరికి ఉంటుంది, నాకు కూడా నాకు తెలిసి చిన్న ఉన్నప్పటి నుంచి ఉంటుంది. అండ్ డాన్సింగ్ అయ్యే తర్వాత ఇంకా ఇట్ స్టార్టెడ్, బికాస్ డాన్సింగ్ చేసేటప్పుడు ఐ యూస్ టు ఎక్స్ప్రెస్. అలా నాకు అరే యాక్టింగ్ చేయాలి అని ఉంటుండే, కానీ ఎప్పుడు ఆ లోపల నుంచి ఇంకా బయట పెట్టలేకపోయాను. నాట్ బికాస్ ఆఫ్ మై పేరెంట్స్ ఆర్ ఎనీథింగ్, అది ఏంటంటే ఒక ఇన్హిబిషన్ మనలో, చాలా పెద్ద విషయం, చాలా పెద్ద మాట అది. ఇంకా కానీ ఒక 2 years బ్యాక్ అనుకున్నాను లేదు యాక్టర్ అవ్వాలి. సో యా, యూ కెన్ హ్యావ్ లైక్ ఒక 6 things అనమాట, డాక్టర్, ఆర్టిస్ట్, మోడల్, బీట్ బాక్సర్, అండ్ దెన్ యాక్టర్. సో దిస్ ఇస్ వాట్ ఐ యామ్, ఒక చిన్నగా చెప్పాలంటే. చిన్నగానది. యా. సో ఇప్పుడు హౌ డిడ్ యూ మేనేజ్ లైక్ బీయింగ్ ఎ డాక్టర్ అండ్ ఆల్సో పర్సీవ్ ద ప్యాషన్ విచ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ వితౌట్ గెటింగ్ డైవర్టెడ్ వైల్ యూర్ స్టడీయింగ్? యా, సో దానికి ఐ వుడ్ యాక్చువల్లీ గివ్ అ లాట్ ఆఫ్ క్రెడిట్ వచ్చేసి మా పేరెంట్స్. అంటే నా ప్రకారం ఏంటంటే ఇలా చేస్తున్నప్పుడు ఇది సంథింగ్ వెరీ డిఫరెంట్, అంటే ఇట్ ఇస్ నాట్ ఇన్ ద బాక్స్, ఇది అవుట్ ఆఫ్ ద బాక్స్. ఎందుకంటే ఒక డాక్టర్ చదువుతున్నప్పుడు, ఫార్మడీ అన్న మెడిసిన్ ఫీల్డ్ ఉన్నప్పుడు ఎలా అంటే పేరెంట్స్ సపోర్ట్ చేస్తారు నన్ను. అంటే నేను మా ఇంట్లో చెప్పాను ఐ వాంట్ టు డాన్స్,
అంటే వాళ్ళు చెప్పొచ్చు అప్పుడు, అరే ఏంటి డాన్స్ అంటున్నావు, ఇంత టైం చదవాలి, ఇవన్నీ చేయాలి, సో డోంట్ వేస్ట్ టైం ఇన్ దాట్ అని చెప్పొచ్చు. సో ఐమ్ వెరీ గ్లాడ్ దట్ నాకు పేరెంట్స్ నాకు చాలా సపోర్ట్ చేస్తారు. అండ్ ఐ ఫీల్ దట్ ఒక మనిషి ఏమైనా చేయాలంటే సపోర్ట్ ఉండాల్సి వస్తుంది. అంటే క్లోజ్ ఎవరైతే ఉన్నారో అతనికి సపోర్ట్ ఉంటుంది. సపోర్ట్ ఉంటే హీ కెన్ డూ ఎనీథింగ్, హీ ఆర్ షీ. అయితే నేను నా డాక్టర్ అవుతున్న అంటే ఇంటర్లో ఆల్రెడీ నా క్రూ చెప్పాను కదా, నేను క్రూ బ్యాటిల్స్ చేస్తుండే అన్నట్టు. సో నన్ను వాళ్ళు ఆ డిఫరెన్స్ చూశారు. నేను హైదరాబాద్ నుంచి బయటికి అంటే నేను 2001 నుంచి 2005 అప్పటి వరకు నేను ట్రావెల్ చేశాను చాలా, నార్త్ ఇండియా, పంజాబ్, వైష్ణోదేవి. ఎందుకంటే ఆమె కన్ఫూ కూడా నేను చేశాను అనమాట. ఆమె బ్లాక్ బెల్ట్ ఇన్ మార్షల్ ఆర్ట్స్. అది చిన్నగా ఉన్నప్పుడు. 2001 to 2005 అదొక డిఫరెంట్ ఫేజ్ అనమాట నా లైఫ్ లో. అప్పుడు నేను చాలా ట్రావెల్ చేశాను. అంటే చిన్న ఉన్నప్పుడే నేను నార్త్ ఇండియా అంటే సొంతగా నేను ఇంకా మా మెంటర్ నాకు ఎవరైతే నేర్పించారో అక్కడికి వెళ్ళి స్పారింగ్ అండ్ కటాల్స్, మార్షల్ ఆర్ట్స్, ఆమె బ్లాక్ బెల్ట్ ఇన్ కన్ఫూ. అది అయిన తర్వాత నేను ఇంటర్లో ఎప్పుడైతే ట్రావెల్ చేయడం మొదలు పెట్టాను డాన్సింగ్, నా పేరెంట్స్ కూడా దే సా దట్ ఓకే హీఈస్ గ్రోయింగ్, పర్సనాలిటీ చేంజ్ అవుతుంది, మెచ్యూరిటీ. ఎందుకంటే మనం ఇంటి బయటికి వెళ్తే దట్ ఈస్ వెన్ యూ నో అనమాట అసలు లైఫ్ ఏంటి, ఎలా చేయాలి. నువ్వు బయటికి వెళ్తే ఇంట్లో ఉంటే యువర్ ఇన్ యువర్ కంఫర్ట్ జోన్, బయటికి వెళ్తే యువర్ లైక్ ఇట్ టెస్ట్ యూ అనమాట. అలా అయ్యే కొద్ది ఏంటంటే మా ఇంట్లో దే స్టార్టెడ్ సపోర్టింగ్ దట్ ఓకే యూఆర్ యాక్చువల్లీ డూయింగ్ గుడ్. కానీ మాది ఒకటే ఒక థింగ్ ఏంటంటే నువ్వు ఒక డిగ్రీ ఉండాలి నీ దగ్గర. మై డాడ్ వాజ్ ఆల్వేస్ అబౌట్ దాట్ అనమాట. లైక్ అండ్ డిగ్రీ కూడా మా డాడీ ఎప్పుడు మై డూ దట్ నువ్వు ఇంజనీర్ అవ్వాలి, డాక్టర్ అవ్వాలి, ఇదే చేయాలని నాకు ఎప్పుడు చెప్పలేదు. దేవర్ లైక్ డిగ్రీ ఉండాలి, నువ్వు ఇష్టమైన డిగ్రీ నువ్వు చెయ్యి, యూ డోంట్ హ్యావ్ అ ప్రాబ్లం. సో నేనే నా సొంత ఇంట్రెస్ట్ సైన్స్ కాబట్టి ఐ స్టార్టెడ్ డూయింగ్ దిస్ ఫార్మ్ డి. అండ్ నాకేంటంటే ఫార్మ్ డి నేను నా ఇంట్రెస్ట్ అయిందిగా తీసుకున్నా కాబట్టి ఇట్ బికెమ్ ఈజీ. బికాస్ సైన్స్ ఆల్రెడీ ఇంట్రెస్ట్ ఉంటే ఐ యూస్ టు హ్యావ్ ఫన్ నేను చదివేటప్పుడు కూడా. అందుకే ఇట్ వాస్ ఈజీ ఫర్ మీ టు బ్యాలెన్స్ నా డాన్సింగ్ అన్నా. సో ఏంటంటే వెన్ యూర్ డూయింగ్ సంథింగ్ నా ప్రకారం ఒకటి సపోర్ట్, సెకండ్ ఇస్ ఇంట్రెస్ట్. ఇప్పుడు అదే కనుక నేను ఇంజనీరింగ్ తీసుకొని ఉంటే, ఐఎమ్ నాట్ టెలింగ్ ఇంజనీరింగ్ ఇస్ బ్యాడ్, ఏంటంటే నాకు ఇంట్రెస్ట్ లేదు. ఒక వేలో నేను ఇంజనీరింగ్ తీసుకొని ఉంటే ప్రాబబ్లీ నాకు ఇంట్రెస్ట్ లేకపోవడం వల్ల ఏంటంటే నేను మొత్తం దానిపైనే మైండ్ పెట్టి దీనిలో కూడా అంటే ఇక్కడ కాలేదు అక్కడ కాలేదు అని ఒకటి చెప్తారు, డోంట్ పుట్ యువర్ లెగ్ ఇన్ 2 boats. అదే కనుక ఆ 2 boats ఇఫ్ దే ఆర్ ఇంట్రెస్టింగ్ నో, ఐ థింక్ ఏంటంటే దట్ కెన్ బి టోల్డ్ లైక్ నో ఐ కెన్ పుట్ మై లెగ్ ఇన్ 2 boats. I think that quote won't apply for you. ఎందుకంటే నేను 2 boats కాదు అసలు, ఇక్కడ boats యాక్చువల్లీ అవును. ఎందుకంటే అంటే దానికి ఇంకోటి అంటే నా అప్రోచ్ కొంచెం వేరేదనమాట లైఫ్ లో. దానికి మనం మాట్లాడే కొద్దీ విల్ గెట్ టు నో నేను ఎందుకు అన్ని వర్క్స్ చేశానని. కానీ సో ఇట్ వాస్ ఈజీ ఫర్ మీ టు మేనేజ్ బికాస్ ఆఫ్ ఇంట్రెస్ట్ అండ్ ఐ లైక్ ఇట్. ఇక్కడ ఐ వాంటెడ్ టు కంప్లీట్ ఎడ్యుకేషన్ బికాస్ డెఫినెట్లీ ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్ లో ఏంటంటే ఒక డిగ్రీ ఉండాలి. నాకు చాలా మంది అడుగుతారు అనమాట దట్ మేము ఇంటర్ తర్వాత అనేది చేస్తామన్నట్టు. నో, డిగ్రీ ఉండాలి. ఎందుకంటే ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్ ఇస్ లైక్ దట్, ఒక సేఫ్టీ ఉండాలి ఎప్పటికన్నా డిగ్రీ. సో అది దట్ ఐ వాస్ ఏబుల్ టు మేనేజ్ బికాస్ ఆఫ్ దట్. ఇంట్రెస్ట్ ఇస్ ఆల్ ఐ వుడ్ సే అండ్ సపోర్ట్. ఓకే, సో వాట్ ఈస్ ఫిట్నెస్ అకార్డింగ్ టు యూ? అంటే ఇప్పుడు యాక్టర్ అవ్వాలన్నా ఏదవ్వాలన్నా ఫిట్నెస్ ఇంపార్టెంట్. సో ఫిట్నెస్ ని ఎలా చూస్తుంది? ఫిట్నెస్ ఇస్ నా ప్రకారం ఏంటంటే ఒట్టి బాడీ అని కాదు, మెంటల్, ఫిజికల్ అండ్ సోషల్. ఎందుకంటే ఇఫ్ యూఆర్ నాట్ ఫిట్, ఫస్ట్ మెంటలీ యూ విల్ నాట్ బి ఫిట్. ఎందుకంటే యూ విల్ బి క్రాంకీ, ఇరిటేటెడ్, అవన్నీ అయితే దీని వల్ల ఏమవుతుందంటే సోషల్లీ కూడా రిలేషన్షిప్స్ పాడైపోతాయి. బికాస్ సోషల్లీ వెన్ యూర్ అంటే మనుషుల్ని కలిసినప్పుడు ఇఫ్ యూర్ నాట్ స్ట్రేట్ ఫ్రమ్ ద మైండ్, అక్కడే సోషల్లీ కూడా పాడైపోతుంది. సో ఫిట్నెస్ నా ప్రకారం ఏంటంటే బీయింగ్ లైక్ హెల్దీ సోషల్లీ, మెంటలీ అండ్ ఫిజికలీ. సో దానికోసం న్యూట్రిషన్ కమ్స్ ఇన్ ప్లే అండ్ ఆబ్వియస్లీ స్వెట్టింగ్ అవుట్. చాలా మంది ఏం చేస్తారు అంటే ఫిట్నెస్ అంటే ఓన్లీ బాడీ, ఇలా మసిల్స్ వచ్చేస్తే ఆ ప్యాక్స్ వచ్చేస్తే చాలా మనం ఫిట్ అయిపోయాం. కానీ మైండ్ కూడా ఫిట్ ఉండాలి. దట్ ఈస్ ఫిట్నెస్ ఫర్ మీ. ఇఫ్ యూ సీ యాక్టర్స్ ఏంటంటే ఒక టైం ఫ్రేమ్ లో దే కెన్ ప్లే విత్ దర్ బాడీ. ఫలానా రోల్ కి నేను ఇంత బక్క అయిపోతాయి, ఫలానా రోల్ కి నేను ఇంత బాడీ పెంచుకుంటాయి, ఫలానా రోల్ కి అంటే సాటిస్ఫై ద క్యారెక్టర్. అండ్ అది ఒక కిక్ ఇస్తుంది యాక్చువల్లీ. ఎందుకంటే యూ లుక్ వెరీ డిఫరెంట్ ఆల్వేస్. ఒక్కటే ఉండం కదా, బోర్ అయిపోతాం. లేదంటే దట్ ఈస్ ఆల్సో వాట్ ఐ లైక్ ఇన్ ఫిట్నెస్, దట్ యూ కెన్ ఛాలెంజ్ యువర్ సెల్ఫ్ అండ్ యూ గెట్ డిఫరెంట్ అవుట్కమ్స్ ఆల్వేస్. ఓకే, సో ఐఎమ్ లైక్ ఓకే దిస్ ఇస్ వాట్ ఫిట్నెస్ ఇస్, వేర్ యూ కెన్ ఛాలెంజ్ యువర్ సెల్ఫ్ అండ్ ఇట్ ఈస్ బేసికలీ అదే స్టేట్ అంటున్నాను కదా, 3 states ఇన్ మైండ్ టు కీప్ యువర్ సెల్ఫ్ కామ్. ఫిట్నెస్ ఇస్ దాట్ ఫర్ మీ. ఓకే,
సూపర్. సో ఇప్పుడు నీ టాప్ 2 అంటే చాలా ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి అందరికి. అందులో నుంచి నీ టాప్ 2 ఆర్ వెంటనే గుర్తొచ్చే మోడలింగ్ ఆర్ థియేటర్ ఎక్స్పీరియన్సెస్ ఏమైనా ఉన్నాయి? మోడలింగ్ మై ఫస్ట్ వచ్చేసి ఇఫ్ యూర్ ఆస్కింగ్ మీ, నేను ఫస్ట్ టైం కెమెరా ఫేస్ చేసిందంటే హ్యామ్స్టెక్ లో. అవుట్ ఆఫ్ నోవేర్ నా ఫ్రెండ్ నన్ను పిలిచాడు అనమాట, దట్ బ్రో మోడలింగ్ ఒక అసైన్మెంట్ ఉంది నువ్వు చేయాలని. నేను అప్పుడు అనుకున్నాను, నేను ఇప్పటివరకు ఇన్స్టాగ్రామ్ లో ఫొటోస్ పెట్టాను నువ్వు చెప్పేటట్టు. డిఎస్ఎల్ఆర్ ఉంది, బట్టలు ఉన్నాయి, సెలవు ఇన్స్టాగ్రామ్. అయితే మోడలింగ్ అది పోర్ట్ఫోలియో హ్యామ్స్టెక్ అయిన సార్టెడ్. తర్వాత ఎగ్జాక్ట్లీ. అయితే ఐ వాజ్ లైక్ ఓకే, అది అయిన తర్వాత ఐ స్టిల్ రిమెంబర్ 11th January 2019 కి నా ఫస్ట్ రౌడీ షూట్ అయింది కుర్తాలో, ఎల్లో కలర్ కుర్తా. ఓకే. అది ఎప్పటికీ గుర్తుంటుంది నాకు, ఎందుకంటే ఇట్ కేమ్ అవుట్ ఆఫ్ నో వేర్, నథింగ్ వాస్ ప్లాన్. అండ్ ఐమ్ యాక్చువల్లీ మోడలింగ్ ఫర్ అ బ్రాండ్, లైక్ అ పేజ్, అ బ్రాండ్ అన్నట్టు. అదొకటి. అండ్ థియేటర్ వచ్చేసి ఇఫ్ యూర్ ఆస్కింగ్, ఈ థియేటర్ నేను థియేటర్ చాలా రీసెంట్ గా చేశాను. లైక్ ఇట్స్ లైక్ ఒక 2 months బ్యాక్ నేను వర్క్ షాప్ చేశాను సూత్రధార్ థియేటర్ గ్రూప్ హైదరాబాద్ లో. వినయ్ వర్మ గారు అని, ఈజ్ మై మెంటర్ వినయ్ వర్మ సార్. అతను నాకు థియేటర్ అక్కడ వెళ్ళి వర్క్ షాప్ చేశాను. సో ఐ స్టిల్ రిమెంబర్ ఆ ఫస్ట్ మీటింగ్ వినయ్ వర్మ సార్ తో. నాకు థియేటర్ అంటే టక్కన అదే గుర్తుకొస్తుంది, ఎందుకంటే వినయ్ వర్మ సార్ దగ్గర ఎన్రోల్ అవ్వాలంటే ఇట్ టేక్స్ అ లాట్ ఆఫ్ టైం. నేను అది కూడా అవుట్ ఆఫ్ నో వేర్, ఏంటంటే నాకు తెలుసు సూత్రధార్ ఉంది థియేటర్ గ్రూప్ అని, కానీ ఐ నెవర్ అప్రోచ్ బికాస్ నాదేంటంటే ఫస్ట్ నేను కొంచెం తెలుసుకోవాలి దాని గురించి. ఐ షుడ్ బి ఫిట్ ఎనఫ్. ఒక మంచిదే తెలిసినప్పుడు మనం కూడా కొంచెం హోంవర్క్ చేయాలి. ఏదో మనకి ఇంట్రెస్ట్ ఉంది చలో వెళ్ళిపోదామని ఐ వాజ్ వెయిటింగ్ అనమాట. కొంచెం హోంవర్క్ చేసి నేను కాల్ చేశాను. నెక్స్ట్ డే ఇంటర్వ్యూకి పిలిచారు, మాట్లాడాను, డన్ యూ కెన్ ఎన్రోల్ ద వర్క్ షాప్ అన్నారు. ఐఎమ్ లైక్ ఐఎమ్ వెరీ లక్కీ యాక్చువల్లీ ఇలా అయింది, బికాస్ చాలా మంది దే గో ఫ్రమ్ ఇయర్స్ అంటే టు ఎన్రోల్ ఫర్ ఎ వర్క్ షాప్. నాకు థియేటర్ అంటే అదే పక్కన గుర్తుకొచ్చేది. సో ఐఎమ్ లైక్ లుకింగ్ ఫార్వర్డ్ టు మోర్ ఆఫ్ డూయింగ్ థియేటర్ బికాస్ ఐ ఎంజాయ్ ఇట్. ఓకే, ఓకే, సూపర్. సో ఇప్పుడు వాట్ ఇన్సిడెంట్ ఆర్ కాన్వర్సేషన్ దట్ మేడ్ యూ టు చేంజ్ యువర్ కెరియర్ ఫ్రమ్ డాక్టర్ టు యాక్టర్? ఓకే, దిస్ ఇస్ వెరీ డీప్ యాక్చువల్లీ. ఎందుకంటున్నానంటే దిస్ కాన్వర్సేషన్ హ్యాపెండ్ విత్ మై మామ్. నా మమ్మీతో అయింది కాన్వర్సేషన్. ఓకే. సో ఏంటంటే మా మమ్మీ వచ్చేసి 2018 లో షీ వాజ్ డయాగ్నోస్డ్ విత్ లాస్ట్ స్టేజ్ క్యాన్సర్ అన్నమాట. బట్ ఏంటంటే నా మమ్మీ ఇస్ ఎ ఫైటర్, ఎందుకంటే ఫ్రమ్ 16 years నుంచి ఫైటింగ్ క్యాన్సర్. నేను చాలా నేర్చుకుంది మా ఇంట్లో. నా ప్రకారం ఒక మనిషి నేర్చుకుంటారంటే ఈ సిచ్యువేషన్స్, నాట్ ఏజ్. ఏజ్ డజంట్ టీచ్, సిచ్యువేషన్స్ టీచ్. ఒక మనిషి మెచ్యూరిటీ వచ్చేది ఏంటంటే సిచ్యువేషన్స్. ఇప్పుడు ఒక మనిషి 40 years వరకు మస్ట్ హావ్ నాట్ గాన్ త్రూ కొన్ని సిచ్యువేషన్స్ విచ్ 20-year-old మస్ట్ హావ్ గాన్ త్రూ. సో ఆ 20-year-old అతనికి చాలా ఎక్స్పీరియన్స్ వచ్చేస్తుంది అనమాట, మెచ్యూరిటీ వచ్చేస్తుందన్నా, లేకుంటే అరే ఇలా అయితే ఇలా అవుతుంది లైఫ్ అని ఒక ఎక్స్పీరియన్స్ వస్తుంది. సో దానివల్ల ఏంటంటే నేను చాలా చూసాను అనమాట ఇన్ మై లైఫ్. ఆబ్వియస్లీ బికాస్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఈస్ బ్యాట్లింగ్ క్యాన్సర్ ఫర్ లైక్ దీస్ మెనీ ఇయర్స్, ఇట్ టేక్స్ అ లాట్. అలా కాకుండా నేను మా డాడీ దగ్గర కూడా నేర్చుకున్నాను హౌ నాట్ టు గివ్ అప్. లవ్ అనే ఫీలింగ్ నేను మా డాడీ దగ్గర ఇంకా మామ్ దగ్గర నేర్చుకున్నాను. ఆ కాన్వర్సేషన్ ఏంటంటే నేను నా మమ్మీ అంటే లాస్ట్ ఫ్యూ డేస్ అనమాట మా మమ్మీ, బికాస్ ఐ లాస్ట్ 1.5 years బ్యాక్. ఒక కాన్వర్సేషన్ నా మమ్మీ ఏమన్నా అంటే నాకు, బికాస్ నా మమ్మీకి తెలుసు దట్ ఐ వాంట్ టు బికమ్ అన్ యాక్టర్. ఓకే, షీ న్యూ ఫ్రమ్ ఎ వెరీ లాంగ్ టైమ్. సో నాకు ఒక మాట ఏం చెప్పారంటే, చూడు నేను నా లైఫ్ చాలా హ్యాపీగా లివ్ చేశాను అండ్ నేను అన్ని చేశాను నాకు కావాల్సినవి. నీకు ఒక్కటి చెప్తున్నాను ఇవాళ, దట్ ఏదో సొసైటీ ఏమనుకుంటుంది, లేదంటే రిస్క్ తీసుకుంటే ఏమైనా అవుతుందా, ఆర్ ఎల్స్ ఇట్ ఇస్ లైక్ నేను డాక్టర్ ఇప్పుడు వదిలేసి యాక్టింగ్ లోకి వెళ్ళిపోతే సెట్ కాకపోతే ఏమైనా అవుతుందా, ఏమైనా అవుతుందా క్వశ్చన్ మార్క్ పెట్టుకున్నావు అనుకో, ఏ రోజు అయితే ఒక టైం వస్తుంది దట్ నువ్వు ఈ ప్లానెట్ నుంచి వెళ్ళిపోతావో నీకు ఉండిపోతుంది, అదే ఆ క్వశ్చన్ ఉండిపోతుంది అవుతుందా అని. ఆ మాట నా మమ్మీ నాకు అన్నప్పుడు ఐ వాజ్ లైక్ లైఫ్ ఇస్ యాక్చువల్లీ ఓన్లీ వన్స్. నా మమ్మీ కూడా ఇస్ లైక్ షీస్ టెలింగ్ మీ మై లైఫ్ ఇస్ ఓన్లీ వన్స్, నేను చాలా హ్యాపీగా ఉండే అండ్ నువ్వు కూడా అలానే ఉండాలి. ఆ రోజు నేను డిసైడ్ ఏమైనా అంటే ఓకే ఐఎమ్ డూయింగ్ దిస్ ఫుల్ టైమ్. ఇంకా నాకు కావాల్సింది యాక్టర్. నేను సరే నాకు స్టార్టింగ్ లో రిస్క్ అనిపిస్తుంది బికాస్ ఈ సీన్ నాకు కొంచెం రిస్క్ అనిపిస్తుంది, కానీ నేను ఏమనుకున్నాను అంటే లేదు ఫుల్ టైం చేయాలి, ఇంకా లైఫ్ ఒక్కటే, ఇట్స్ ఓకే ఏమైనా అవుతుందా లేదో అది తర్వాత విషయం, మనం అయితే ట్రై చేద్దాం. బట్ ఆ ఒక్క కాన్వర్సేషన్ మా మమ్మీతో అయినప్పుడు ఐ వాజ్ లైక్ ఓకే ఫుల్ టైం, ఇంకా దిస్ ఇస్ వాట్ ఐ వాంట్ టు డూ అని చేంజ్ అయ్యాను అక్కడ నుంచి. సో యా, అది థ్యాంక్స్ టు మై మామ్. థ్యాంక్స్ టు హర్ ఆల్సో. సో ఇంకా ఏదైనా వెల్ఫేర్ యాక్టివిటీస్ ఏమన్నా చేస్తున్నావు అని చెప్పి నేను ఇన్స్టాగ్రామ్ లో, నీ ఫేస్బుక్ లో ఒక్కోసారి చూసాను కొన్ని పోస్ట్. సో కెన్ యూ టెల్ సంథింగ్ అబౌట్ దట్? ఓ ఎస్, అదొక ఇంట్రెస్టింగ్ పార్ట్ అన్నమాట. అదేంటంటే ఒకటి ఆబ్వియస్లీ నా ఫ్రెండ్స్ తో బయట తిరుగుతాం,
మనకు అలవాటు ఉంటుంది. హైదరాబాద్ ఉన్నప్పుడు నాకు చాలా ఇష్టం ఫుడ్ తినడం. సో నేను నా ఫ్రెండ్స్ ప్రతి వీక్ వి యూస్ టు గో అవుట్ కొత్త ఫుడ్ జాయింట్స్ ఎక్స్ప్లోర్ చేయడానికి. సో మేము రాత్రి తిరుగుతున్నప్పుడు ఏమవుతుంది, కొన్ని యాక్సిడెంట్స్ అవుతాయి రోడ్ పైన. యాక్సిడెంట్స్ అయినప్పుడు ఎస్పెషల్లీ నేను చూసాను ఇక్కడ చాలా మంది వస్తారు, అంబులెన్స్ వచ్చేటప్పుడు వెయిట్ చేస్తారు, అదే ఓకే. కానీ మనిషి ఒకవేళ బ్లీడింగ్ అవుతుంటే చాలా తీసుకెళ్లారు హాస్పిటల్. అదో భయం, అదే మనం తీసుకెళ్తే మనం చెప్తారా అన్నట్టు. సో దానివల్ల ఏంటంటే నేను నా ఫ్రెండ్స్ మేము కార్లో తిరిగేటప్పుడు ఒక 2-3 టైమ్స్ ఏమైందంటే ఒక యాక్సిడెంట్ అయితే ఒక మనిషి జాన్ ఎరిగిపోయింది అండ్ ఈస్ బ్లీడింగ్ సివియర్లీ చాలా. అండ్ దిస్ ఇస్ ద టైం నేను మెడిసిన్ చేస్తున్నాను ఆల్రెడీ. సో ఒకటి ఏంటంటే అది చూసి భయం ఉండదు ఫస్ట్ నాకు, ఇలా రక్తం చూస్తే నాకు భయం అయితే ఉండదు. సో అదేంటంటే కొంచెం ఒక ఫీలింగ్ వస్తుంది, డిజీనెస్ వచ్చేస్తుంది, అలా అవుతుంది. సో నేనేంటంటే నా ఫ్రెండ్స్ తో అతన్ని ఎవరైనా కానీ ఐ యూస్ టు టేక్ హిమ్ టు ద హాస్పిటల్. ఫస్ట్ మన మెయిన్ థింగ్ ఏంటి, ప్రయారిటీ ఎమర్జెన్సీ అడ్మిట్ చేయాలి అంతే. అతను ఎవరు ఏంటి ఏమైంది నో మాకు తెలియదు అసలు. సో అలా చేసేటప్పుడు ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఎవరైతే యాక్సిడెంట్ అయిందో దే మైట్ నాట్ బీ ఫ్రమ్ బ్యాక్గ్రౌండ్ ఏంటంటే ఎక్కువ మనీ ఉండకపోవచ్చు. దెర్ ఆర్ సిచ్యువేషన్స్ లైక్ దట్. సో ఆ టైంలో నేను ఏం చేస్తుండే అంటే ఫేస్బుక్ లో జస్ట్ అవుట్ ఆఫ్ నోవేర్, అప్పుడు నాకు ఈ క్రౌడ్ ఫండింగ్ ఏం తెలియదు. సో ఫేస్బుక్ లో నా అకౌంట్ లో ఐ యూస్ టు బీ లైక్ ఫోటోస్ అప్లోడ్ చేసి ఇలా అయ్యింది, మీరు ఏమైనా పంపిస్తారా మనీ, ఇలా హెల్ప్ అవుద్ది, నేను ఇంకా నా ఫ్రెండ్స్ కూడా ఎంత పెడుతున్నామని వీ యూస్ టు హెల్ప్ అరా. సో అలా అయ్యింది ఒక 2-3 టైమ్స్. దాని తర్వాత దిస్ వాజ్ లైక్ ఓకే ఇది ఒక హ్యాబిట్ మనది అన్నట్టు. చాలా మంది కొంతమంది కాంటాక్ట్స్ కూడా ఉండే నావి. ఎవరికైనా యాక్సిడెంట్ అయితే దే యూస్ టు కాంటాక్ట్ మీ, కెన్ యూ హెల్ప్ అస్ అవుట్ ఇన్ ఫండింగ్ మనీ అన్నట్టు. బికాజ్ ఏంటంటే ఒక కమ్యూనిటీ ఫామ్ అయిపోతుంది అప్పుడు. అలా అయిన తర్వాత ఏంటంటే వెన్ మై మామ్ వాజ్ సఫరింగ్ ఫ్రమ్ క్యాన్సర్ ఇన్ ద లాస్ట్ 2 years బ్యాక్, అప్పుడు ఏంటంటే వీ నీడెడ్ అ లాట్ ఆఫ్ మనీ బికాస్ ఫర్ ట్రీట్మెంట్. అయితే మా డాడీ, నేను చూసాను మా డాడీ ఈజ్ అరేంజింగ్ మనీ. కొంచెం స్ట్రెస్ ఎక్కువ అయిపోతుంది అలాంటి సిచ్యువేషన్స్ లో. అలా స్ట్రెస్ ఎక్కువైనప్పుడు ఏంటంటే నాకు తెలుసు దట్ క్రౌడ్ ఫండింగ్ హ్యాపెన్స్ ఇన్ ద యుఎస్, అలా నేను విన్నాను ఎప్పుడు. అలా ఇండియాలో నాకు అసలు ఐడియా లేదు ఫ్రాంక్లీ. అయితే నేను ఒక రోజు రాత్రి ఏం చేస్తానంటే గూగుల్ క్రోమ్ లో పోయి క్రౌడ్ ఫండింగ్ ఇన్ ఇండియా అని కొట్టాను. అంటే మిలాప్ ఆర్గనైజేషన్ వచ్చింది. నేను ర్యాండమ్ గా నా మమ్మీకి రిపోర్ట్స్ ఫోటో 15 lakhs అమౌంట్ గోల్ అని పెట్టి అప్లోడ్ చేశాను. అప్లోడ్ చేసి ఇక పడుకున్నా, సర్లే వస్తుంది ఒక 20,000-30,000 వస్తుంది నేను అనుకున్నాను. నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ వరకు చూస్తే ఇట్ ఇస్ 1 lakh ఆల్రెడీ మనీ. ఐ వాజ్ లైక్ ఓకే దిస్ ఇస్ వర్కింగ్. అలా ఒక 1-2-3 days లోనే ఐ కుడ్ రేజ్ అరౌండ్ 15 lakhs ఆర్ సంథింగ్. అండ్ ఐ వాజ్ లైక్ ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ అందరికి ఎవరైతే నాకు హెల్ప్ చేశారు. దెన్ ఆ మనీ వచ్చినప్పుడు నాకు ఒక రియలైజేషన్ ఏమొచ్చిందంటే అరే ఇలా చాలా మందికి హెల్ప్ అవుతుంది అంటే మనీ ఈజ్ నీడెడ్. చాలా మంది ఉండొచ్చు ఇలా నేనున్న సిచ్యువేషన్ లో మనీ ఈజ్ నీడెడ్. అయితే నా మమ్మీ ఆఫ్టర్ షీ లెఫ్ట్ అస్, నేను ఒక ఫౌండేషన్ స్టార్ట్ చేశాను అనమాట నా మమ్మీ పేరు పైన, శాలిని తాతేడ్ ఫౌండేషన్ అని. సో అప్పుడు నా ఐడియా ఏంటంటే ఎవ్రీ డే ఇప్పుడు మనం బయటికి వెళ్తాం మెక్డానల్డ్స్ అన్నా ఎక్కడికన్నా, యూ స్పెండ్ 500 వెరీ ఈజీలీ. 500 ఇస్ నాట్ అ థింగ్ అని అనిపిస్తుంది మనకి. సో నేను నా గ్రూప్ లో ఇంకా ఇన్స్టాగ్రామ్ లో ఒక లైవ్ వచ్చి ఒక గ్రూప్ క్రియేట్ చేశాను వాట్సాప్ లో విత్ మై ఫ్రెండ్స్. నేను ఏం చెప్పానంటే 50 rupees పర్ డే సేవ్ చేయండి, మంత్ కి అది 1,500 అవుతుంది. అలా 20 members అయ్యారు. సో ఆ శాలిని తాతోడ్ ఫౌండేషన్ ఐడియా ఏంటంటే నాది 20 members అన్న ఎంతో కొంతమంది దానిలో ఉన్నప్పుడు 1,500 rupees పర్ పర్సన్ నుంచి వస్తే ఒక బ్యాంక్ అకౌంట్ క్రియేట్ చేసి మొత్తం మనీ దానిలో పెడదాము. ఎప్పుడన్నా ఏదైనా మెడికల్ ఇష్యూ అయినా లేకంటే ఎవరికైనా హెల్ప్ కావాలన్నట్టు అయితే లెట్ ఇట్ బి ఎనీ కేస్, నాట్ ఓన్లీ క్యాన్సర్, స్మాల్ కేస్ బిగ్ కేస్ ఎనీ కేస్, ఈవెన్ ఇఫ్ యూ డొనేట్ 20 rupees ఆర్ 20,000 rupees అదొక హెల్ప్ అవుతుందని ఆ ఇంటెన్షన్ తో నేను స్టార్ట్ చేశాను నా మమ్మీ పేరు పైన ఫౌండేషన్. సో ఇట్ వెంట్ ఆన్ ఫర్ 2 months. కానీ దాని తర్వాత నాకు ఒకటి ఏం అర్థమైందంటే రైట్ నౌ ఐఎమ్ నాట్ హ్యావింగ్ దట్ మచ్ ఆఫ్ ఎక్స్పోజర్. అంటే నాకు పీపుల్ డోంట్ నో మీ, అంటే మోహిత్ అని ఎవరు తెలియదు అండ్ ఈ ఫౌండేషన్ ఏంటని తెలియదు. సో నేనేం చేశానంటే దాన్ని ఒక పాజ్ లో పెట్టి ఇప్పుడు ఆ రోజు ఒకటి ఏం డిసైడ్ అయ్యానంటే వన్ డే వెన్ ఐ విల్ బీ లైక్ ఓకే నేను కొంచెం వర్క్ చేశాను, పీపుల్ నన్ను గుర్తుపడుతున్నారు అంటే తెలుసు ఈ మనిషి ఎవరని తెలుసు అంటే దట్ ఈస్ వెన్ ఐ రిజ్యూమ్ దిస్ ఫౌండేషన్. సో దట్ ఈజీ అవుతుంది చాలా మంది టు కమ్ ఇన్ ద సేమ్ బోట్ అన్నమాట, ఒక టీమ్ రెడీ అవుతుంది. సో ఐఎమ్ లైక్ ఓకే దట్ ఈస్ వెన్ విల్ రెజ్యూమ్ అన్నట్టు. అలా అని నేను వదిలేదు. చాలా మంది ఏమనుకుంటున్నారంటే ఆ ఫౌండేషన్ నేను వదిలేసానండి, బట్ నాకు తెలుసు నేను బ్యాక్ అండ్ వర్క్ చేస్తున్నాను దానిపైన ఆల్రెడీ. బ్యాక్ అండ్ వర్క్. సో ఐ హ్యావ్ అ డ్రీమ్ ఏంటంటే నా మమ్మీ పేరు పైన ఒక ఫౌండేషన్ ఉండాలి, శాలిని తాతేడ్ ఫౌండేషన్. ఆ ఫౌండేషన్ వచ్చేసి ఎవరైనా హెల్ప్ లో ఉంటే, ఏమైనా మనీ కావాల్సిన వాళ్ళు ఉంటే ఒక మెడికల్ ఎక్స్పెన్సెస్ వల్ల ఏమైనా ఆపరేషన్ కన్నా ఐ షుడ్ బి ఏబుల్ టు డొనేట్ అండ్ హెల్ప్ సమ్వన్. నేను కూడా ఆ సిచ్యువేషన్ లో ఉన్నప్పుడు నాకు ఆ వాల్యూ తెలుసు బికాస్ ఐ వాజ్ దేర్. దట్ ఈస్ వాట్ ఐఎమ్ లుకింగ్ అప్ టు.
Super Mohit, all the best for your vision. I hope it gets big. Yes, thank you so much, Vamshi. So here we'll take a break and we'll be back. You are listening to Pure Perception, a podcast that gives you insights and learnings from microachievers. I am Revantanu Poju, and I love to learn from other people's experiences, shortcomings, and apply them to real-time scenarios. I hope this podcast connects with you in a deeper level. ఈ పాడ్కాస్ట్ ఎపిసోడ్స్ అన్ని స్పాటిఫై, యాపిల్ పాడ్కాస్ట్, గూగుల్ పాడ్కాస్ట్ మరియు అమెజాన్ అలెక్సాలో స్ట్రీమ్ అవుతుంది. ఇప్పుడే వెళ్ళి వినేయండి. వద్దొద్దు, ఈ ఎపిసోడ్ విన్నాక వినండి. Hey guys, welcome to my second part of this podcast. సో మోహిత్, ఇప్పుడు నీ కొంచెం క్రేజీ ఎక్స్పీరియన్సెస్ ఆఫ్ యువర్ లైఫ్ గురించి కొన్ని మాట్లాడుకుందాం. సో దాంట్లో ఫస్ట్ ఏంటంటే మీ మదర్ ఉన్నారు కదా, మీ మదర్ వీడిని కలిసారు, అంటే విజయ్ దేవరకొండని కలిసారు కదా. సో అసలు విజయ్ దేవరకొండని ఎందుకు కలవాలనుకున్నారు మీ మదర్? అసలు విజయ్ దేవరకొండ ఫ్యాసినేషన్ మీ మదర్కి ఎప్పుడు స్టార్ట్ అయింది? వై ఓన్లీ విజయ్ దేవరకొండ? బికాస్ చాలా మంది యాక్టర్స్ ఉన్నారు కదా ఇది వరకు. వై ఓన్లీ విజయ్ ఫ్యాసినేషన్ మీ మదర్కి? అదేంటంటే ఫస్ట్లీ అంటే మా మామ్ డాడీకి తెలుగు రాదు అంట, బికాస్ హిందీ బ్యాక్గ్రౌండ్ కాబట్టి తెలుగు రాదు. నాకు తెలుగు ఎందుకు వచ్చంటే ఐఎమ్ బోర్న్ అండ్ బాటప్ ఇన్ హైదరాబాద్, ఇంకా నా ఫ్రెండ్స్ దగ్గర నుంచి నేర్చుకున్నాను తెలుగు. అయితే మామ్ అండ్ డాడీ ఎలాగో తెలుగు మూవీస్ చూడరు. నా మమ్మీకి ఫస్ట్ ఇష్టం ఏంటంటే ఘర్షణ, నా వెంకటేష్ గారు చాలా ఇష్టం నా మమ్మీకి. ఆ చెలియా చెలియా పాట నా మమ్మీ తెలుగు రాకపోయినా నేర్చుకొని ఆ పాట పాడుతుండే అనమాట నా మామ్. అంత క్రేజ్. యా, ఐ వాజ్ ఎ కిడ్ అప్పుడు, చిన్నోడిని నేను, నాకేం తెలియదు. నేను కూడా ఆ పాట ఎంజాయ్ చేస్తుండే, చాలా డాన్స్ చేస్తుండే. దెన్ నా మమ్మీ వచ్చేసి రానా దగ్గుపతి అండ్ విజయ్ దేవరకొండ, ఈ రెండు నా మమ్మీ చాలా క్రేజ్ అనమాట. ఏంటి ఇది నేను కలవాలి, రానా ఇస్ లైక్ చాలా మంచి యాక్టర్, సో హ్యూజ్, అసలు ఆ వాయిస్, ఆ కమాండ్ అలా అని. విజయ్ దేవరకొండ నా మమ్మీ ఫస్ట్ టైం చూస్తుంటే పెళ్లి చూపులు. అది కూడా ఎలా అంటే నేను ఇంట్లో కూర్చొని పెళ్లి చూపులు చూస్తున్నాను, బికాస్ నేను పెళ్లి చూపులు చాలా టైమ్స్ చూసాను. ఐ లవ్ దట్ మూవీ. అది నాకు మూవీలా కనిపించదు, అది ఏంటంటే రియల్ లైఫ్ ఏదో కెమెరా అలా క్యాచ్ చేసేసింది ఆ మూమెంట్స్ ని, బికాస్ అది నాకు యాక్టింగ్ లా కనిపించదు. దట్ ఈస్ లైక్ వన్ ఆఫ్ ద మోస్ట్ సింపుల్, సటిల్, అమేజింగ్ మూవీ పెళ్లి చూపులు. అది నేను ఇంట్లో చూస్తున్నాను. ఇంట్లో చూస్తున్నప్పుడు నా మమ్మీ కూడా అంటే కూర్చొని చూస్తూ అలా నేను ఏం చేశాను, నేను మూవీ చాలా టైం చూస్తాను కాబట్టి నేను దాన్ని చూసాను అనమాట. నా మమ్మీ ఏమో మళ్ళీ పెట్టు ఆ మూవీ, నన్ను చూడాలి, బాగుంది మూవీ అని నన్ను చెప్తుంది. ఇంకా మూవీ పెట్టు, అది తీయొద్దు అని. నా మమ్మీకి ఏంటి తెలుగు మూవీలో ఇంట్రెస్ట్ వస్తుందని సరేలే నేను కూడా పెట్టాను పెళ్లి చూపు. నా మమ్మీ ఆ మూవీ చూస్తూ లైక్ ఈ హీరో ఎవరు, అసలు ఈ పేరేంటారో అడిగింది నా మమ్మీ అన్నప్పుడు. మమ్మీ విజయ్ దేవరకొండ అని హీరో అనమాట. ఎంత బాగున్నాడు అసలు, సో సింపుల్, ఇట్లా అంటే నా కొడుకు అంటే చాలా మందికి ఎలా ఉంటుందంటే సింపుల్ గా ఉన్నాడు కదా, అందులో విజయ్ దేవరకొండ ఇస్ వెరీ సింపుల్ అండ్ నెక్స్ట్ డోర్ బాయ్. అలా నా మమ్మీ కనెక్ట్ అయిపోయాడు అనమాట. చాలా ప్రశాంత్ అని క్యారెక్టర్ కనెక్ట్ అయిపోయింది నా మామ్కి ఆ మూవీలో. లైక్ చాలా బాగా యాక్టింగ్ చేస్తున్నారు, అసలు ఆ స్మైల్ లో ఎంత పాజిటివిటీ ఉంది, నాకు చాలా నచ్చాడు అని అలా స్టార్ట్ చేసింది. నేను అనుకుంటున్నా, అబ్బా ప్లీజ్ డోంట్ టెల్ మీ యూ వాంట్ టు మీట్ హిమ్ ఆల్సో, నువ్వు రానాని గారు కూడా కలవాలంటావు మళ్ళీ ఇలా అంటే. ఐమ్ లైక్ ఓకే ఏంటి లైక్ ఉంటుంది కదా ఇంకా అలా. నా మామ్ ఇస్ లైక్ లేదు బేటా, ఐ వాంట్ టు మీట్ హిమ్, ఇస్ లైక్ సో క్యూట్ కదా, అసలు ఆ స్మైల్ లో ఎంత పాజిటివిటీ ఉందని చెప్పారు. నేనేమో సర్లే, నా మమ్మీ ఎప్పటికీ చెప్తూ ఉంటుంది, ఇట్స్ ఓకే, ఇట్స్ వన్ ఆఫ్ దోస్ అని నేను అనుకున్నాను. దాని తర్వాత ఏంటంటే నా మమ్మీకి నేను చెప్పినట్టు కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ అయ్యాయి. ఆ హెల్త్ ఇష్యూస్ అయినప్పుడు నాకు ఒకటి ఏమొచ్చిందంటే, సర్లే ఏదో ఒక విష్ కంప్లీట్ చేయాలి నేను. నా మమ్మీ విష్ ఏముండే, విజయ్ దేవరకొండ అని కలవాలి. నేనేమో సర్లే ఈ విష్ మనం ట్రై చేద్దాం ఫుల్ఫిల్ చేయడానికి. ఆ నోషన్ లో నేను చాలా ఇట్లా ఒక మేనేజర్ ఉన్నారనమాట, ఒక మేకప్ ఆర్టిస్ట్. అయితే నేను కూడా ఇన్స్టాగ్రామ్ లో స్క్రోల్ చేస్తున్నప్పుడు ఒక్కరోజు చూశాను, ఈ మేకప్ ఆర్టిస్ట్ విజయ్ దేవరకొండకి మేకప్ చేశాడని. నేనేమో ఆ మేకప్ ఆర్టిస్ట్ కి మెసేజ్ పెట్టేసా, హలో హాయ్ దిస్ ఇస్ సో అండ్ సో ఫ్రమ్ హైదరాబాద్, ఐ వాంట్ టు మీట్ విజయ్, నాకు ఇలా కలవాలని, ప్లీజ్ హెల్ప్ మీ. బ్లైండ్ గా మెసేజ్ పెట్టేసా. అలా మెసేజ్ పెట్టే కొద్దీ కొన్ని డేస్ తర్వాత రిప్లై వచ్చింది, హలో హాయ్ యా ఐ విల్ ట్రై. అంతే, అయిపోయింది, అక్కడికి టాపిక్ అయిపోయింది. దాని తర్వాత నేను అనుకుంటున్నా, అరే ఇంకా ఎట్లా అట్లా ఐ వాంట్ టు ఫుల్ఫిల్ దిస్ విష్ ఆఫ్ మై మామ్, నేను ఇది కంప్లీట్ చేయాలి నా మమ్మీకి. ఆ స్మైల్ నా మమ్మీ ఫేస్ పైన ఉండాలి, నా మమ్మీ షుడ్ మీట్ విజయ్ దేవరకొండ, అంతే. అయితే యూట్యూబ్ ఫ్యాన్ ఫెస్ట్ అని ఒక యూట్యూబ్ ఫెస్ట్ అవుతుంది అనమాట ఎవ్రీ ఇయర్. సో దాంట్లో విజయ తూపరాని ఇస్ అ యూట్యూబర్ ఫ్రమ్ హైదరాబాద్, షీస్ ఇంటూ ఫిట్నెస్ అన్నమాట, డాన్సింగ్. సో ఐ నో హర్ ఫ్రమ్ ఎ లాంగ్ టైమ్ అండ్ ఐఎమ్ డాన్స్ పార్ట్నర్ బేసికలీ. మనకి డాన్స్ కాంపిటీషన్స్ ఉంటాయి, లేదంటే డాన్స్ పర్ఫార్మెన్స్ ఉంటే నేను విజయ ఇంకా నేను వీఆర్ పార్ట్నర్స్. అలా టీమ్ విజయ అని యూట్యూబ్ ఫ్యాన్ ఫెస్ట్ లో పర్ఫార్మెన్స్ కి నేను దాంట్లో కొరియోగ్రఫీ చేశాను విజయతో. మాది ఒక చాలా పెద్ద టీం ఉంటే దాంట్లో పర్ఫార్మెన్స్ ఇస్తున్నాం. అప్పుడే చాయ్ బిస్కెట్
అండ్ అక్కడ గెస్ట్ ఉంటే విజయ్ దేవరకొండ సర్ప్రైజ్ గెస్ట్ లకి వచ్చాడు అన్నమాట ఆ ఈవెంట్ యూట్యూబ్ ఫ్యాన్ ఫెస్ట్. నేను అప్పుడు అనుకున్నా, దిస్ ఇస్ ద మూమెంట్, ఇవాళ ఎలానో అలా కాంటాక్ట్ చేసేయాలి, ఏదో ఒకటి చేయాలి, డ్రామా అన్న ఏదో ఒకటి, పిచ్చితనం అన్న అరవాలి, ఏదో ఒకటి చేయాలని ఫిక్స్ అయిపోయాను. దాని తర్వాత బికాస్ ఐఎమ్ ఆర్టిస్ట్ ఇన్ ద యూట్యూబ్ ఫ్యాన్ ఫెస్ట్, నాకు బ్యాక్ స్టేజ్ కి యాక్సెస్ ఉండే. అయితే నేను బ్యాక్ స్టేజ్ లో వీఆర్ ఆల్ గెటింగ్ రెడీ అనమాట. ఇది నా పర్ఫార్మెన్స్ తర్వాత, నా పర్ఫార్మెన్స్ అయిపోయింది ఫ్యాన్ ఫెస్ట్ లో, మొత్తం నెక్స్ట్ పర్ఫార్మెన్స్ కి రెడీ అవుతుంటే విజయ్ దేవరకొండ ఆయన గ్రీన్ రూమ్ లో వెళ్తున్నాడు అనమాట. గ్రీన్ రూమ్ లో వెళ్తుంటే ఆయన పేరు అరిచాను, విజయ్ అన్న చాలా గట్టిగా అరిచాను నేను. యాక్చువల్లీ ఇలా ఇలా తిరిగాడు, తిరిగి ఎవరది అరిచింది, ఎందుకు అరుస్తున్నావు అని అడిగారు అనమాట విజయ్. వీడి ఆశలకి లైక్ సరే లోపలికి వెళ్ళిపోయాడు. 2 minutes తర్వాత ఆకర్ష్, విజయ్ ఎక్స్ మేనేజర్, డోర్ ఓపెన్ చేసి ఏ బాబు ఇక్కడ రా అన్నాడు. నన్ను పిలిచారనమాట లోపలికి. లోపలికి వెళ్తే ద మూమెంట్ విచ్ ఐ వాస్ వెయిటింగ్ ఫర్ మై మామ్ టు మీట్ హిమ్, వీడి నా ముందు నుంచున్నాడు. వీడి నుంచుని ఉంటే సైన్ చేస్తున్నాడు, పేపర్ సైన్ చేస్తున్నాడు. ఎందుకు అరుస్తున్నావు అని అడిగాడు. నేనేమో హలో అన్న, నా మమ్మీ నువ్వు కలవాలన్నా, ఇట్లానే చెప్పినా నేను, హలో అన్న నా మమ్మీ నువ్వు కలవాలి అంతే. లైక్ నీ మమ్మీ నన్ను ఎందుకు కలవాలంటే ఆ ఇంట్రెస్ట్ ఎందుకు, నువ్వు అడిగా చూడ ఫ్యాసినేషన్ ఎందుకని, సేమ్ అలానే నన్ను అడిగాడు అనమాట. బికాస్ ఇది అర్జున్ రెడ్డి తర్వాత. అండ్ ఆబ్వియస్లీ ఏమైంది, మన సొసైటీలో చాలా మంది అర్జున్ రెడ్డి ఏంటి అలాంటి మూవీ ఇలాంటి మూవీ మాట్లాడుతున్నారు, ఎల్డర్ మోస్ట్ ఆఫ్ దెమ్ అలా మాట్లాడతారు కదా. ఆ కాంటెక్స్ట్ లో ఐ గెస్ నన్ను వీడియో అడిగారు అనమాట, నీ మమ్మీ నన్ను ఎందుకు కలవాలనుకుంటుంది అసలు వాట్ ఈస్ ద ఇంట్రెస్ట్ అంటే నేను చెప్పాను, అన్న బేసికలీ నా మమ్మీ చాలా ఇష్టం, నా మమ్మీకి షీ లైక్స్ యువర్ స్మైల్ అండ్ నువ్వంటే చాలా ఇష్టం నా మమ్మీకి, నా మమ్మీ నిన్ను కలవాలి అంతే, దట్ ఈస్ వాట్ ఐ వాంట్ టు హ్యాపెన్ అంటే. నువ్వు ఏం చేస్తావు అని అడిగాడు. నేను చెప్పాను అప్పుడు, అన్న నేను డాక్టర్ని, ఇంకా యాక్టర్ అవుదాం అనుకుంటున్నా అంటే, ఏం అర్జున్ రెడ్డి చూసినావా అన్నాడు. నేనేమో లేదన్నా, ఐ వాంట్ బి అన్ యాక్టర్, నేను యాక్టర్ అవుదాం అనుకుంటున్నాను, నేను నా జర్నీ స్టార్ట్ చేస్తాను మెల్లగా, కానీ నా మమ్మీ నేను కలవాలి, అది నా మెయిన్ ప్రయారిటీ ఇప్పుడు అంటే. అచ్చా ఎందుకు అంటే అప్పుడు నేను చెప్పాను, అన్న నేను నీకు చాలా బ్లంట్ గా స్ట్రేట్ గా చెప్తున్నాను, నా మమ్మీ దగ్గర హెల్త్ ప్రాబ్లం, చాలా తక్కువ టైం ఉంది, ఇది ఒక విష్ నా మమ్మీది, నేను దాన్ని ఫుల్ఫిల్ చేయాలి, అది నా ఎయిమ్ ఇప్పుడు అంటే. ఓకే ఆకర్ష్ మోహిత్ నంబర్ తీసుకొని కాంటాక్ట్స్ తీసుకున్నాడు. అలా ఇది ఎప్పుడైందంటే 3rd March 2018 అయింది అనమాట ఈ విషయం. 5th March 2018 కి మార్నింగ్ 8 o'clock ఐ వాజ్ అట్ రామానాయుడు స్టూడియోస్, బికాస్ విజయ్ మేనేజర్ ఆకర్ష్ కాల్ చేశాడు 4th March కి, మోహిత్ ఇస్ ఇట్ పాసిబుల్ నువ్వు ఇంకా మమ్మీ రేపు రామానాయుడుకి రండి, మీ మమ్మీ విజయ్ని కలుస్తుంది అని చెప్పాడు. ఐ వాజ్ లైక్ డన్, ఐఎమ్ వెరీ హ్యాపీ, ఎందుకంటే నేను నా మమ్మీ విష్ ఫుల్ఫిల్ చేస్తున్నా. మేము వెళ్ళినప్పుడు ఆకర్ష్ విజయ్ మేనేజర్ బయట ఆ విషయం కాల్ వచ్చిన తర్వాత మీ మదర్ కి చెప్పినప్పుడు మీ మదర్ రియాక్షన్ కూడా కావాలి నాకు. ఓకే, సో నా మమ్మీ డాడీ 4th March కి రాత్రి 12:30 మహారాష్ట్ర నుంచి ఇంటికి వచ్చారు. బికాస్ దే వాంట్, అక్కడ ఎందుకు వెళ్ళారంటే ఒక మెడికేషన్, క్యాన్సర్ ఉంది కదా అక్కడ, ఒక ఎందుకో మెడికేషన్ గురించి తెలిస్తే వెళ్ళారనమాట. వచ్చాక నేను చెప్పాను రాత్రి రాగానే, మమ్మీ నీకు ఒక సర్ప్రైజ్, రేపు పొద్దున మార్నింగ్ 6 o'clock కి రెడీ అయిపో, నాకు తెలుసు లేట్ అయింది 12:30, నువ్వు పడుకో జల్దీ 6 o'clock కి రెడీ అయిపో అన్నా. షీజ్ లైక్ ఏంది అంత పొద్దున సర్ప్రైజ్, ఏంటి టెంపుల్ పోతున్నామా, బాబా దగ్గర వెళ్తున్నామా అంటే, మా మమ్మీకి బాబా అంటే చాలా నమ్మకం, టెంపుల్ పోతున్నామా కలిసి అంటే, లేదు 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 నువ్వు రెడీ అయిపో సర్ప్రైజ్ ఉందని చెప్పి నేను అనుకోమాను. మార్నింగ్ షీ వోకప్ 6 o'clock, నువ్వు ఇప్పుడు చెప్పకపోతే నేను రెడీ గాను అంటుంది. ఇంకా నేనేమో సర్లే యు ఆర్ గోయింగ్ టు మీట్ విజయ్ దేవరకొండ అన్న. ఏంటి నిజంగానా అంటే హిందీలో క్యాస్ట్ వచ్చి అని ఒక స్మైల్, షీస్ హ్యావింగ్ దట్ స్మైల్ అంటే నా మమ్మీ ఫేస్ లో నేను ఆ స్మైల్ కోసం ఐ వాజ్ లైక్ దట్స్ ఇట్. అండ్ నా మామ్ ఆ రోజు దిస్ పిక్చర్ ఇస్ దేర్ ఆన్ మీడియా, మై మామ్ గాట్ రెడీ, లైక్ ఎంత అంటే ఆ సిచ్యువేషన్ లో కూడా మంచిగా సల్వార్ సూట్ వేసుకొని, గోల్డ్ ఇది మొత్తం ఇలా పెట్టుకొని, ఇయర్ రింగ్స్ పెట్టుకొని, షీజ్ లైక్ మొత్తం అసలు వాచ్ వేసుకొని, షీజ్ లైక్ రెడీ లెట్స్ గో అన్నట్టు ఫుల్ ఎక్సైటెడ్. చిన్నపిల్లలు ఎలా ఎక్సైట్ అవుతారు బయటికి వెళ్ళడానికి ట్రిప్ లో, షీ వాజ్ దాట్ ఎక్సైటెడ్. అయితే నేను ఇంకా డన్ మమ్మీ అని తీసుకెళ్ళా. అక్కడ వెళ్ళినప్పుడు వెన్ వి రీచ్ రామానాయుడు, విజయనాథ్ మేనేజర్ కేమ్ ఆకర్ష్, షీ రిసీవ్డ్ అస్. మేము లోపలికి వెళ్తే అక్కడ విజయాన ఉన్నాడు. నా మమ్మీ చూసి లైక్ విజయ్ ఇట్ ఇస్ సో నైస్ అని అలా హ్యాపీ అయిపోయి విజయాన వచ్చిండు. వచ్చి నా మమ్మీని హగ్ చేసుకున్నాడు. అండ్ దెన్ విజయానాస్ మామ్, ఈవెన్ వీడీస్ మామ్ కేమ్, మాధవి ఆంటీ వచ్చి కూడా నా మమ్మీని హగ్ చేసుకున్నారు. దెన్ ఫొటోస్ దిగాం. అండ్ దెన్ హీ వాజ్ లైక్ హౌ ఆర్ యూ డూయింగ్ ఆంటీ, ఎలా ఉన్నారు, ఏంటి బాగున్నారా అని మాట్లాడారు, చాలా టైం మాట్లాడారు. అండ్ దాని తర్వాత నా మమ్మీ చెప్పింది, నాకు చాలా ఐఎమ్ సో హ్యాపీ, నేను ఇవాళ నేను కలిశాను, నేను పెళ్లి చూపుల్లో స్క్రీన్ లో చూస్తాను, టుడే ఐఎమ్ సీయింగ్ లైవ్
అండ్ ఇది నా కొడుకు వల్లనే, థ్యాంక్ యూ సో మచ్, లైక్ వెరీ హ్యాపీ యూ టుక్ అవుట్ టైమ్ అండ్ యాక్చువల్లీ మమ్మల్ని పిలిచారు. అండ్ నా కొడుకు కూడా యాక్టర్ అవుదాం అనుకుంటే అప్పుడు వీడీ టోల్డ్ లైక్ చెప్పాడు, డెఫినెట్లీ నా ప్రొడక్షన్ లో ఏమైనా ఉంటే ఐ విల్ టెల్ హిమ్, అంటే ఇట్లా కాస్టింగ్ కాల్ ఉంటే ఆడిషన్ ఇవ్వాలి కదా అంటే ఈ వాజ్ లైక్ నేను చెప్తానని చెప్పాడు. ఐ వాజ్ లైక్ ఓకే. ఇంకా దాని తర్వాత వీ లెఫ్ట్ అనమాట. వీ లెఫ్ట్ అండ్ దెన్ ఓవర్, యూఆర్ హ్యాపీ. ఆ రోజు తర్వాత యూఆర్ హ్యాపీ బేసికలీ. సో దట్ ఈస్ హౌ వి మెట్ విజయ్. దిస్ ఎప్పుడు అంటే అదే 5th March 2018 కి కలిసాం అనమాట. దిస్ ఇస్ ద స్టోరీ ఆఫ్ హౌ ఇనిషియల్లీ ఇట్ హ్యాపెండ్. ఓకే. సో ఇనిషియల్ వీడియో ఎక్స్పీరియన్స్ అయిపోయిన తర్వాత మళ్ళా 1.5 or 1 year తర్వాత సన్డౌనర్లో నేను కూడా ఉన్నాను కాబట్టి ఐ హర్డ్ యువర్ స్టోరీ అనమాట. అక్కడ అది విని నేను కనెక్ట్ అయ్యి నీతో ఈ పాడ్ చేయడానికి అప్రోచ్ అవ్వడం జరిగింది. బికాస్ ఆ స్టోరీకి నేను కనెక్ట్ అయ్యి ఆ స్టోరీని నేను పుట్అవుట్ చేద్దాం అనుకున్నాను. కానీ నాకు చాలా మిస్సింగ్ లింక్స్ కనిపించాయి. అది కూడా కొంచెం మిస్కన్సెప్షన్స్ ఉన్నాయి నాకు కూడా. సో ఆ డౌట్స్ కూడా క్లియర్ చేసుకుందాం అని చెప్పి అడుగుదామని చెప్పి డిసైడ్ అయ్యి నేను పాడ్కి పిలిచాను అనమాట. సో వన్ ఆఫ్ ది డౌట్ ఏంటి అంటే, హౌ డిడ్ యూ గెట్ ఇన్ టు రౌడీ? అంటే రౌడీ క్లబ్లో నువ్వు మెంబరా లేకపోతే ఫ్రీలాన్స్ మోడలా? ఎందుకంటే ఇక్కడ ఆస్ట్రేలియాలో చాలా వాటిల్లో కూడా ఫ్రీలాన్స్ మోడల్స్ జస్ట్ ఫర్ ద అపారల్ బ్రాండింగ్ కోసం దే జస్ట్ హైర్ ఎ మోడల్ ఫర్ దట్ షూట్, దేర్ జాబ్ ఈస్ డన్ ఆఫ్టర్ ద షూట్ అంతే, నాట్ లైక్ ఫుల్ టైమ్ ఎంప్లాయీ ఆర్ సంథింగ్ లైక్ దట్. సో రౌడీ క్లబ్లో నువ్వు ఫ్రీలాన్స్ మోడలా లేకపోతే వాట్స్ ద అసోసియేషన్ విత్ రౌడీ? ఓకే, సో ఏంటంటే 5th March కి నేను కలిసిన తర్వాత 2018 లో, అండ్ దెన్ ఐ వాజ్ లైక్ ఐ థింక్ దాని తర్వాతనే రౌడీ యాక్చువల్లీ స్టార్టెడ్. ఆ రౌడీ యాప్ అని రౌడీ వేర్ దాని తర్వాత స్టార్ట్ అయింది అనుకుంటా. అండ్ యాజ్ అందరికి తెలిసినట్టు ఫస్ట్ డ్రాప్స్ వచ్చేసి వీడి, ఆనంద్ అంటే అన్న తమ్ముడు, ఇంకా రష్మిక వీళ్ళందరూ ఉండే దాంట్లో ఆ డ్రాప్స్. అప్పుడు నేను అనుకున్నాను అనమాట, అరే ఇది ఏదో బాగుంది కదా, ఫోటో షూట్స్ పెడుతున్నారు వీళ్ళు. నేను జస్ట్ థింక్ చేసుకున్నాను అనమాట దట్ ఓకే ఐ షుడ్ యాక్చువల్లీ డూ మోడలింగ్ ఫర్ రౌడీ వేర్ ఇన్ మై లైఫ్ అనుకున్నాను. నేను అలా జస్ట్ ఆలోచించుకున్నాను అనమాట, జస్ట్ లైక్ దట్ అవుట్ ఆఫ్ నోవేర్. అయితే దాని తర్వాత ఏమైందంటే January 2019 లో 11th January కన్నా ముందు 9th January నాకు కాల్ వచ్చింది పూజా నుంచి. పూజా ఇస్ లైక్ ఐ మేనేజర్ అట్ రౌడీ, నాట్ రాంగ్, షీ లైక్ హ్యాండ్లింగ్ అనమాట రౌడీలో. అయితే షీ కాల్డ్ అండ్ షీ టోల్డ్ మీ డౌన్ ట్రాడన్ గేవ్ మై కాంటాక్ట్ టు హర్. డౌన్ ట్రాడన్ ఇస్ అ ఫోటోగ్రాఫర్ ఇన్ హైదరాబాద్ అనమాట. అతను చెప్పాడు అనమాట. సో హీస్ లైక్ అంటే నేను ఇన్స్టాగ్రామ్ లో ఫోటోస్ దిగుతాను కదా, నార్మల్ గా అప్లోడ్ చేస్తాను. సో ఇక్కడ హైదరాబాద్ లో ఫోటో వాక్స్ అవుతాయి. ఫోటో వాక్స్ అంటే ఆర్టిస్ట్, ఫోటోగ్రాఫర్స్, మోడల్స్ అందరూ ఒక దగ్గర మీట్ అయ్యి మీట్ అలా నేను అక్కడ డౌన్ ట్రాడన్ ని కలిసాను. వి బోత్ యాక్చువల్లీ బికేమ్ ఫ్రెండ్స్, చాలా మంచి ఫ్రెండ్స్ అయిపోయాను ఆ ఒక్క ఫోటో వాక్ లో. సో హీ థాట్ దట్ ఓకే ఇతను యాక్చువల్లీ రౌడీ వేర్ కి సెట్ అవుతాడు అని, బికాస్ హీ వాస్ డూయింగ్ ద షూట్స్ అనమాట రౌడీ వేర్ కోసం. అయితే అతను చెప్పాడు దట్ ఐ సెట్ అంటే నాకు కాల్ చేశారు. దట్ ఈస్ హౌ రౌడీ కేమ్ ఇన్ టు ఎగ్జిస్టెన్స్ ఇన్ మై లైఫ్. లైక్ యాజ్ అ మోడల్ 11th January కి ఫస్ట్ షూట్ చేశాను నేను రౌడీతో. దాని తర్వాత వెన్ ఎవర్ దే వాంటెడ్ లైక్ ఓకే దే నీడ్ ఎ మోడల్, దే యూస్ టు కాల్ మీ అనమాట. లైక్ వల్లనే నీకు రౌడీ లోపలికి ఛాన్స్ వచ్చింది ఫస్ట్ టైం. ఎస్, డౌన్ ట్రాడన్ నా ప్రొఫైల్ చూపించాను అనమాట వాళ్ళకి. దెన్ దే డిసైడెడ్ దట్ ఓకే వీ షుడ్ డూ షూట్ విత్ మోహిత్ అని నాకు అప్రోచ్ అయ్యారు అనమాట. కాల్ చేస్తే ఐ వాజ్ లైక్ ఎస్ ఐఎమ్ ఇంట్రెస్టెడ్, ఐ వాంట్ డూ ఇట్ అని. దెన్ ఒక్కొక్క డ్రాప్ వచ్చి కొద్ది ఐ స్టార్టెడ్ డూయింగ్ మోడలింగ్ ఫర్ దెమ్. అది స్లోలీ యాజ్ అ మోడల్, అంటే వెన్ ఎవర్ దే నీడెడ్ అ మోడల్ ఫర్ అ షూట్ అండ్ దే వాళ్ళు ఏంటంటే ఓకే మోహిత్ ఈ లుక్ కి సెట్ అవుతాడు అనుకుంటే దే యూస్ టు కాంటాక్ట్ మీ. నేను కూడా ఫ్రీ ఉంటే అప్పుడు వి యూస్ టు డూ ద షూట్స్. అలా మెల్లగా రౌడీ బికేమ్ అ ఫ్యామిలీ. లైక్ అందరికి ఎలా అంటే రౌడీ ఇస్ లైక్ అ ఫ్యామిలీ, రైట్? ఇట్ బికేమ్ అ పార్ట్ ఆఫ్ ద ఫ్యామిలీ అనమాట నాకు. దట్ ఐఎమ్ డూయింగ్ మోడలింగ్ దేర్. దట్ ఈస్ హౌ అలా అయింది అనమాట. ఓకే, సో లైక్ ఫ్రీలాన్స్ మోడల్ లాగా అంతే కదా, నాట్ లైక్ ఫుల్ టైమ్ ఎంప్లాయీ ఆర్ సంథింగ్ లైక్ దట్. No, not full time employee, freelance model there. ఓకే, బట్ 1.5 year తర్వాత మళ్ళీ మింత్రా బ్రాండ్ లాంచ్ సన్డౌన్. ఫస్ట్ సన్డౌనర్ కి నువ్వు లేవు నాకు తెలిసి. ఫస్ట్ సన్డౌనర్ ఒకలా జరిగింది ఆ లాంచ్ టైంలో. ఫస్ట్ సన్డౌనర్ టైంకి ఓకే, సెకండ్ సన్డౌనర్ టైంకి యు ఆర్ ద కొరియోగ్రాఫర్ అండ్ మోడల్ ఇన్ రౌడీ సన్డౌనర్ అనమాట. సో ఒకవేళ ఫ్రీలాన్స్ మోడల్ అయినప్పుడు హౌ డిడ్ దే గేవ్ యూ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ కొరియోగ్రఫీ? ఆ ఎక్స్పీరియన్స్ ఏమైనా షేర్ చేయగలవా? అంటే నీకు ఎట్లా ఆ ఫ్రీలాన్స్ మోడల్ నుంచి మళ్ళా అక్కడికి కాల్ ఎలా వచ్చింది, ఆ ఎక్స్పీరియన్స్ ఎలా జరిగింది, ఆ క్రేజీ ఎక్స్పీరియన్స్? కరెక్ట్. సో
నేను ఒకటి ఏంటంటే లైఫ్ ఇస్ వెరీ అన్ప్రిడిక్టబుల్. ఏంటంటే సో ఆ నోటా మీట్ తర్వాత దెన్ రౌడీ షూట్ అయ్యింది. దెన్ ఇట్ వాస్ లైక్ మై లైఫ్ ఇస్ గోయింగ్ ఆన్. ఐఎమ్ లైక్ ఓకే నాడు చలో ఇప్పుడు షూట్ చేస్తున్నాం కదా. అండ్ దెన్ నేను యాక్టింగ్ పైన కూడా వర్క్ చేస్తుండే అనమాట. జస్ట్ అప్పుడు నాకు ఏంటంటే నేను నా సొంతగానే ఒక ఎమోషన్ బట్టి నేనే నా ఇంట్లో ప్రాక్టీస్ అలా చేస్తుండే. అండ్ దెన్ అంటే ఇప్పుడు నేను ఎప్పుడు మెసేజ్ చేయలేదు అంటే విజయ్ నా మేనేజర్ కి కూడా ఇట్లా ఓకే నా ఇట్లా ఏమైనా ఆడిషన్ ఉందా కాస్టింగ్ ఉందా, బికాస్ నేను రెడీ అవ్వాలనుకున్నాను. నేను కొంచెం స్కిల్ వైజ్ అన్న రీసెర్చ్ వైజ్. ఇది నడుస్తున్నప్పుడు ఏమైందంటే రౌడీ సన్డౌనర్ 2.0 వచ్చేసి 11 ఫిబ్రవరి 2020కి అయింది 11th. అయితే నాకు దాన్ని ఒక రోజు ముందు రౌడీ ఆఫీస్ నుంచి కాల్ వచ్చింది అనమాట. దట్ టుమారో దేర్ ఇస్ ఈవెంట్ హ్యాపెనింగ్ సన్డౌనర్. సో దానికి 5-6 మోడల్స్ వి వాంట్ ఎనీవేస్ అండ్ యు ఆర్ దేర్ ఫ్రమ్ ద ఫస్ట్ కాబట్టి కమ్ డౌన్ టు ద ఆఫీస్ విల్ మీట్ అన్నారు. నేను ఆఫీస్కి వెళ్ళాను ఆఫ్టర్నూన్ అనమాట. వెళ్ళినప్పుడు ఏంటంటే ఆల్రెడీ మోడల్స్ ఉన్నారు, ఒక 4 మోడల్స్ ఉన్నారు. నాకు తెలుసు వాళ్ళు, ఎందుకంటే ఐ బీన్ సీయింగ్ దెమ్ ఆన్ పేజ్ అండ్ 2-3 ఆర్ మై ఫ్రెండ్స్ అనమాట. దాంట్లో అక్కడ వెళ్ళాను. అక్కడ మీటింగ్ అవుతుంటే సడన్లీ శరత్ అన్న హూ ఇస్ ద ఫౌండర్, శరత్ అన్న అనురాగ్ అన్న ఉన్నారు కదా, శరత్ అన్న వచ్చాడు అనమాట. వచ్చి ఈజ్ లైక్ యో గైస్ సో రేపటికి మనకి కొరియోగ్రాఫర్ యాక్చువల్లీ అరేంజ్ చేయాలి ఇలా ఈ ఈవెంట్ కి అన్నాడు. అలా అన్నప్పుడు నేను అనుకున్నాను ఓకే కొరియోగ్రఫీ అంటున్నారు కదా, ఆన్ టాప్ ఆఫ్ దట్ నేను ఒక హిప్ హాప్ డాన్సర్ ని, రౌడీ కూడా హిప్ హాపే, సో వై నాట్ ఆ సెకండ్స్ లో ఈ మైండ్ లో ఇన్ని థాట్స్ వచ్చేసాయి అనమాట. వై నాట్ నేను కొరియోగ్రఫీ చేయాలి నాకు, బికాస్ నేను నా క్రూతో వీ హావ్ ఆర్గనైజ్ ఇంటర్నేషనల్ ఈవెంట్స్ హైదరాబాద్ లో సెలెస్టియల్ సైఫర్స్ అని. సో ఆర్గనైజేషన్ ఇంకా కొరియోగ్రఫీ నాకు తెలుసు, హౌ ఏ ఈవెంట్ హ్యాపెన్ అంటే ఐడియా ఉంది నాకు. ఓకే, సో ఎక్స్పీరియన్స్ ఉంది. దట్ ఈస్ నాట్ యువర్ ఫస్ట్ ఎక్స్పీరియన్స్. నో ఆర్గనైజింగ్ ఎన్ ఈవెంట్ ఇస్ నాట్ మై ఫస్ట్ ఎక్స్పీరియన్స్. అయితే నేను అప్పటికప్పుడు నేను ఏంటంటే శ్రీరామ్ అన్న ఒక ఎంప్లాయీ అనమాట, మన హీఈస్ ద పర్సన్ బిహైండ్ ద యాప్ రౌడీ యాప్ కోడింగ్. శ్రీరామ్ అన్న ఫ్రమ్ ద కోర్ టీమ్, అతను ఇంకా మహేష్ అన్న డిజైనర్. మహేష్ అన్న నేను చూసి ఇలా సిగ్నల్ లోనే అంటే ఐ టు ఐ మాట్లాడినట్టు ఐ వాజ్ లైక్ ఓకే ఐ విల్ డూ ద కొరియోగ్రఫీ అని చెప్పా. ఈజ్ లైక్ అవునా పక్కానా అంటే ఐ వాజ్ లైక్ డన్ డన్ అంటే నేను శరదానికి చెప్పేసాను అన్న నేను కొరియోగ్రఫీ చేస్తాను రేపు ఈవెంట్ అంటే. పక్కానా చేస్తామంటే ఎస్ అన్నాను, నాకు ఐడియా చెప్పు ఐ విల్ ఫిగర్ ఇట్ అవుట్ అంటే చెప్పాడు. ఇలా ఇలా ఐడియా ఉంది, టుమారో నవాబ్ గ్యాంగ్ ఆల్సో ఇస్ కమింగ్. ఐ వాజ్ లైక్ డన్ డీల్, నాకు నవాబ్ గ్యాంగ్ తెలుసు అంటే ఒక 2-3 సార్లు కలిసాను. హిప్ హాప్ కదా అంటే ఒక కమ్యూనిటీ ఉన్నప్పుడు యూ విల్ నో పీపుల్ ఫ్రమ్ ద సేమ్ కమ్యూనిటీ. నాకు నవాబ్ గ్యాంగ్ కూడా తెలుసు, అసురా తెలుసు, మంచి ర్యాప్ లో కూడా సెట్ అయిపోతుంది, నేను చేస్తాను కొరియోగ్రఫీ అని చెప్తే ఈజ్ లైక్ డన్. ఇప్పుడు రాత్రి వరకు కెన్ యూ ఒక బ్లూ ప్రింట్ లెక్క తయారు చేస్తావు, ఒక షో ఫ్లో ఉంటుంది కదా ఇలా నెక్స్ట్ ఏంటి ఐ వాజ్ లైక్ డన్ చేస్తాను. అయితే నవాబ్ గ్యాంగ్ కూడా వచ్చారు, మొత్తం ప్లాన్ చేసిన తర్వాత అసలు ఈ బ్యాక్గ్రౌండ్ డాట్స్ అన్ని ఇక్కడ కనెక్ట్ అవడానికి బ్యాక్గ్రౌండ్ డాట్స్ అన్ని అయినట్టుంది కదా, అంటే ఎక్స్పీరియన్సెస్ ఈవెంట్ ఎక్స్పీరియన్సెస్ ఇవన్నీ కరెక్ట్ గా ఇక్కడికి వచ్చి మీట్ అయ్యాయి. ఎగ్జాక్ట్లీ ఆ డాన్సింగ్, నా ట్రావెలింగ్ ఎక్స్పీరియన్సెస్, నా ఆర్గనైజింగ్ ఈవెంట్ ఎక్స్పీరియన్సెస్ అన్న అన్ని ఇక్కడ కనెక్ట్ అయ్యాయి అన్నమాట. సో వాట్ ఎవర్ వి డూ ఇన్ లైఫ్ ఎప్పుడప్పుడు యూజ్ అవుతాయి. సో ఏంటంటే ఐ వాజ్ లైక్ ఓకే అండ్ దెన్ మొత్తం బ్లూ ప్రింట్ రెడీ చేశాను. రాత్రి దెన్ వీడీ కేమ్ టు ద ఆఫీస్. ఐఎమ్ లైక్ ఓకే నేను రూమ్ లోపలికి వెళ్తే వీడీ వాజ్ లైక్ హీ గ్రీటెడ్, హీస్ లైక్ హే బ్రో అని గ్రీట్ చేశాడు వీడీ. నేనేమనుకుంటున్నానంటే ఓ హీ రిమెంబర్స్ మీ, నేను 1 year బ్యాక్ కలిసాను కదా గుర్తున్నాను నేను అనుకుంటున్నాను. ఇది నాకు నెక్స్ట్ డే ఈవెంట్ అప్పుడు తెలిసింది దట్ హీ వాజ్ జస్ట్ గ్రీటింగ్ ఆబ్వియస్లీ బికాస్ అవుట్ ఆఫ్ రెస్పెక్ట్ దట్ ఓకే ఈ అతను మన షో కొరియోగ్రాఫ్ చేస్తున్నాడు అవుట్ ఆఫ్ రెస్పెక్ట్ దట్. అయితే దాని తర్వాత ఏంటంటే నెక్స్ట్ హీ వాజ్ లైక్ డన్ బాగుంది, ఐడియా బాగుంది, రేపు నేను వస్తాను కదా నా పాట ఏంటో నాకు ఎక్స్ప్లెయిన్ చేయన్నాడు వీడి. అయితే నేను ఇంటికి వచ్చేసా రాత్రి లేట్ నైట్ వచ్చి నెక్స్ట్ డే మార్నింగ్ 10 o'clock ఐ వాజ్ అట్ హైలైట్. అక్కడ మళ్ళీ వీఆర్ డూయింగ్ టెక్నికల్ రిహర్సల్స్ అనమాట, స్టేజ్ సెటప్ టెక్నికల్ రిహర్సల్స్ అన్నీ అవుతున్నాయి. నేను వీడికి ఏమైంది ఆఫ్టర్నూన్ వచ్చాడు, నేను కొరియోగ్రఫీ నేర్పించాను వాట్ ఐ ప్లాన్. దెన్ ఐ వాజ్ లైక్ ఇట్ ఇస్ నైస్ వర్కింగ్ విత్ యూ అండ్ మీటింగ్ యూ అగైన్ అన్నాను. లైక్ వర్కింగ్ అగైన్ మీటింగ్ అగైన్ ఎప్పుడు కలిసాం అన్నాడు. ఐ వాజ్ లైక్ అన్నా నేను 1 year బ్యాక్ కలిసాను మా మమ్మీతో. వాట్ ద హెల్ అది నువ్వా అని ఇలా షాక్ అయ్యాడు అనమాట. నాకు అప్పుడు అర్థమైంది దట్ ఎస్టర్డే నైట్ హీ డిడ్ంట్ గ్రీట్ మీ బికాస్ హీ రిమెంబర్స్ మీ, దట్ వాజ్ అవుట్ ఆఫ్ రెస్పెక్ట్. అంటే నేనేమో అనుకున్నాను గుర్తు పట్టింది నన్ను 1 year అయిపోయింది ఇట్లా ఒక ఫీల్ ఉండే నేను. అయితే దెన్ ఆఫ్టర్నూన్ అలా అయిన తర్వాత ఐ వాజ్ లైక్ యా అంటే అప్పుడు చెప్పాడు నువ్వు చాలా గ్రూమ్ చేసుకున్నావు, నువ్వు చాలా వర్క్ చేసుకున్నావు నీ పైన, బికాస్ ఆ 1 year బ్యాక్ నేను కంప్లీట్లీ డిఫరెంట్ ఉండే అన్నమాట లుక్ వైజ్ అన్న పర్సనాలిటీ వైజ్ అన్న. సో హీ వాజ్ లైక్ నువ్వు చాలా హార్డ్ వర్క్ చేస్తున్నావు, ఇట్స్ గుడ్, ఇంకేమైనా చేస్తున్నావా, యాక్టర్ అవుదాం అనుకున్నావు కదా షార్ట్ ఫిల్మ్స్ అంటే లేదన్నా ఇంకా కాదు ఐ విల్ డూ అండ్ ప్లానింగ్ అంటే హగ్ చేసి వెళ్ళిపోయాడు. ఇప్పుడు నేను అనుకుంటాను అసలు ఏమైంది, జస్ట్ హగ్ చేసి వెళ్ళిపోయాడు ఇంకేం మాట్లాడలేదు అని కన్ఫ్యూజన్ ఉన్నాను అనమాట.
వాట్ జస్ట్ హ్యాపెండ్. దెన్ ఐ వాస్ లైక్ సర్లే ఈవెంట్ తర్వాత ఒకసారి కలుద్దాం అన్న అంటే దాంతో ఐ స్టార్టెడ్ ద హోల్ ప్రాసెస్ అగైన్. టెక్నికల్ రిహర్సల్ కంప్లీట్ చేసి ఈవెంట్ కి రెడీ అయిపోయాను. ఈవెంట్ మధ్యలో హీ స్పోక్ అబౌట్ మీ అండ్ ద స్టోరీ. బేసికలీ హీ రిమెంబర్స్ అనమాట ఏమైంది, ఎలా కలిసాము. అండ్ హీ టోల్డ్ రైట్ దట్ ఓకే నేను ఆడిషన్ కి పిలుస్తాను, బట్ ఆబ్వియస్లీ బికాస్ ఆఫ్ బిజీ షెడ్యూల్ మర్చిపోయాడు. బికాస్ హీ హ్యాస్ థౌజండ్స్ ఆఫ్ వర్క్, రైట్? తన లైఫ్ ఎట్లా పోతుందో తనకే క్లారిటీ లేదు కదా ఆ టైంలో. ఎగ్జాక్ట్లీ. అండ్ ఆబ్వియస్లీ దేర్ విల్ బి థౌజండ్స్ ఆఫ్ పీపుల్ మీటింగ్. మనకే గుర్తుండదు. ఇప్పుడు మనకి మనకి ఇన్స్టాగ్రామ్ లో ఎవడు మెసేజ్ ఎప్పుడు పెట్టాడో గుర్తుండదు యాక్చువల్లీ. ఎగ్జాక్ట్లీ. అయితే దాని తర్వాత ఏంటంటే ఇంకా వెన్ ఈ స్పోక్ ఆబ్వియస్లీ ఐ వాజ్ ఎమోషనల్ ఎందుకంటే వన్ ఇస్ దట్ ఫ్రమ్ 1.5 year దట్ జర్నీ వేర్ ఐ వాజ్ స్ట్రగ్లింగ్ షూట్ అది ఇది ఓకే. అండ్ ఒక రోజు అది అయినప్పుడు యూ విల్ బి లైక్ ఓకే హార్డ్ వర్క్ ఇప్పుడు అయ్యింది, దట్ నౌ ఐఎమ్ గెట్టింగ్ ఆ రికగ్నిషన్ వస్తుంది కదా హార్డ్ వర్క్ తర్వాత. యూ విల్ బి ఎమోషనల్. I was like grateful that event happened and all, and that event helped anamata. Like okay, exposure antam kada, oka spotlight, oka struggler everybody struggles. Even after you're successful tarvata kuda struggle cheyalsinde. It is just that exposure at the right time ante telustadi manusulaku okay he is there, and that event helped me with that actually. Okay, so that is the story. ఓకే, సో ఆ ఈవెంట్ వల్ల నీకు స్పాట్ లైట్ వచ్చింది, బట్ యు ఆర్ స్టిల్ స్ట్రగ్లింగ్ ఫర్ యువర్ ఓన్ కాస్టింగ్ కాల్స్ అండ్ ఆడిషన్స్. ఓకే, సో నీ టాప్ 2 మంచి ఎక్స్పీరియన్సెస్ ఉన్న కాస్టింగ్ కాల్ ఎక్స్పీరియన్సెస్ కానీ ఆడిషన్ ఎక్స్పీరియన్సెస్ కానీ ఏమైనా ఉన్నాయా? అంటే నువ్వు నేర్చుకున్నవి అండ్ ఆల్సో దాని నుంచి ఏదైనా టిప్స్ ఉంటే దట్ ఇఫ్ యు నో దీస్ టిప్స్ బిఫోర్ సెల్ఫ్ యు మైట్ గివ్ ద బెటర్ ఆడిషన్. అంటే ఎవరైనా బడ్డింగ్ వాళ్ళకి యూజ్ అవుతుంది కదా, సో టు గివ్ ఎ బెటర్ స్టార్ట్. అవును. సో మై ఆబ్వియస్లీ నాకు నా ఫస్ట్ ఆడిషన్ ఇంకా గుర్తుంది. దట్ వాజ్ ఆన్ 9th May 2018. అది శేఖర్ కమ్ల గారి మూవీకి అనమాట ఆడిషన్. నాకు కాస్టింగ్ కాల్ పోస్టర్ ఎలానో అలా నా ఫ్రెండ్ ఫార్వర్డ్ చేశాడు. నాకు ఇంకా తెలియదు ఆ ఫ్రెండ్ ఎవరు అని. ఐఎమ్ స్టిల్ నాట్ ఏబుల్ టు రిమెంబర్ ఆ పర్సన్ ఎవరని. నాకు అది వస్తే నేను ఇంకా సరేలే ఆడిషన్ కదా వెళ్ళిపోదామని ఫస్ట్ ఆడిషన్ అది నా లైఫ్ లో. నేను వెళ్ళాను శేఖర్ కమ్ల గారి ప్రొడక్షన్ ఆఫీస్కి వెళ్ళి. అయితే అక్కడ కిషోర్ అని సార్ అసిస్టెంట్ అనమాట ఏడి, అతను నాకు చెప్పారు ఇలా చూడు 2 ఎమోషన్స్ చేయాలి ఆడిషన్ లో, ఒకటి నీ ఇష్టం, ఇంకొకటి ఫిదా మూవీ ఉంది కదా శేఖర్ కమ్ల గారిది, అక్కడ దాని గురించి ఒక సీన్ చెప్పారనమాట. అయితే నేను ఆడిషన్ ఆబ్వియస్లీ ఫస్ట్ ఆడిషన్ అంటే నేను వెళ్ళాను. ఇంకా దాని తర్వాత ఫస్ట్ ఇంట్రో ఉంటుంది. యువర్ నేమ్, ఏజ్, ప్రొఫైల్, హైట్, ఇంకా సైడ్ ప్రొఫైల్స్ అన్నమాట. హ్యాండిక్యామ్ ముందు యూ హ్యావ్ టు డూ దిస్. సో నేనేం చెప్తానంటే ఎనీబడి హూ ఇస్ ప్లానింగ్ టు గివ్ ఆడిషన్స్ ఫస్ట్ వచ్చేసి ఏంటంటే యూ షుడ్ బీ ఏబుల్ టు గివ్ యువర్ ఇంట్రొడక్షన్, నేమ్, ఏజ్, హైట్, కాంటాక్ట్ నెంబర్ అండ్ యువర్ ప్రొఫైల్స్. దాని తర్వాత ఇంకా ఆడిషన్ స్టార్ట్. అయితే నేను ఫిదా నుంచి ఒక సీన్ చేశాను. అండ్ దెన్ అర్జున్ రెడ్డి నుంచి అది కాలేజ్ సీన్ ఉంది కదా వేర్ ప్రీతికి హోలీ అప్పుడు సీన్ ఉంటుంది ఒకటి, ఆ సీన్ చేశాను అనమాట. సో దే రియలీ లైక్ ద ఆడిషన్. అంటే నన్ను అడిగారు ఇది నీ ఫస్ట్ ఆడిషన్ అంటే, అవునంటే నీ ఫస్ట్ ఆడిషన్ కి చాలా బాగా చేశాను, ఇట్స్ రియలీ గుడ్ అండ్ వీ రియలీ లైక్ ఇట్ అని ఆన్ ద స్పాట్ ఇంకొక క్యారెక్టర్ ఇచ్చారనమాట. నువ్వు ఒక హైదరాబాదీ బాయ్వి ఒక అమ్మాయిని ప్రపోజ్ చేయండి. సో నేను ఏం చెప్తానంటే ఒక టిప్ ప్రకారం ఆడిషన్ లో దేర్ ఇస్ నెవర్ సంథింగ్ విచ్ యూ కెన్ ప్రిడిక్ట్. ఆడిషన్ లో ఏంటంటే ఆన్ ద స్పాట్ యూ షుడ్ బి ఏబుల్ టు డూ ఆర్ ఎనాక్ట్ ఎ క్యారెక్టర్, ఒక సిచ్యువేషన్, ఒక ఎమోషన్ ఆన్ ద స్పాట్. ప్లాన్ చేసి అవ్వదు ఆడిషన్. అండ్ ఆడిషన్ లో ఏంటంటే ఆల్వేస్ యాక్టింగ్ ఇస్ నెవర్ సేమ్. ఇప్పుడు చేసింది మళ్ళీ అదే నేను నెక్స్ట్ 1 minute తర్వాత చేసి కొంచెం డిఫరెన్స్ వస్తుంది, రైట్? సో దట్ ఆడిషన్ వెంట్ రియలీ వెల్. ఆ ఆడిషన్ తర్వాత నెక్స్ట్ రౌండ్ కి కూడా సెలెక్ట్ అయ్యాను నేను. వాళ్ళ సొంత స్క్రిప్ట్ పంపించారు. బట్ దెన్ ఆఫ్టర్ దట్ ఐ కుడెంట్ మేక్ ఇట్. బట్ ఐ వాజ్ హ్యాపీ దట్ నా ఫస్ట్ ఆడిషన్ కి నేను సెకండ్ రౌండ్ కి కూడా సెలెక్ట్ అయ్యాను. ఐ వాజ్ రియలీ హ్యాపీ. దెన్ దాని తర్వాత నా సెకండ్ ఆడిషన్ వచ్చేసి 22nd October 2019. అది వచ్చేసి ఏంటంటే శ్రీ వెంకటేశ్వర క్రియేషన్, స్వప్నిక వాజ్ ద కాస్టింగ్ డైరెక్టర్ అన్నమాట అక్కడ. అది నాకు సేమ్ ఇన్స్టాగ్రామ్ లో ఐ వాజ్ ఫాలోయింగ్ దిస్ ప్రొడక్షన్ పేజ్. అక్కడ కాస్టింగ్ కాల్ అని ఒకటి ఉండే, అక్కడ వెళ్ళాను, అక్కడ కూడా ఆడిషన్ ఇచ్చాను. ఆ మూవీ నాకు దొరికింది, ఐ గాట్ ద రోల్. బట్ డ్యూ టు సమ్ అన్అవాయిడబుల్ రీజన్స్ we couldn't do that అన్నమాట. బట్ ఐ గాట్ ద రోల్ అప్పుడు. సో ఫ్రమ్ దెన్ ఆడిషన్స్ ఇస్ హ్యాపెనింగ్. ఆడిషన్స్ ఇస్తున్నాను. ఐ హావ్ గివెన్ 3-4 ఆడిషన్స్ విచ్ ఇస్ వెరీ స్మాల్ నంబర్. ఇంకోటి ఏంటంటే బడ్డింగ్ ఆర్టిస్ట్ కి ఒకటి చెప్పాలంటే ఆడిషన్ ఒకటే విల్ టీచ్ యూ. ఎందుకంటే దట్ ఈస్ వెన్ అప్పుడు ప్రాసెస్ అర్థం అవుతుంది. అండ్ వీ షుడ్ గివ్ మెనీ ఆడిషన్స్, as much as auditions as possible. And alai right now I'm doing a project, I don't know if I should reveal,
నేమ్స్, బట్ యా ఒక ప్రాజెక్ట్ చేస్తున్నాను ఓటీటీ ప్లాట్ఫామ్ కి, అండ్ ఇట్ ఈస్ గుడ్ అనమాట. సో ఫైనలీ ఐఎమ్ డూయింగ్ అ రోల్. అండ్ నెక్స్ట్ అప్కమింగ్ వచ్చేసి ఒక షార్ట్ ఫిల్మ్ కూడా చేయబోతున్నాను. ఆ స్టోరీ ఈజ్ రియలీ గుడ్ అండ్ ఐ హోప్, అంటే ఐఎమ్ యాక్చువల్లీ వెయిటింగ్ ఫర్ పీపుల్ టు లైక్ వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారు అని, బికాస్ ఐ ఫీల్ దే విల్ లైక్ ఇట్. Sure. Even I'm waiting for those two contents of yours. Yes. And so, Mohit, usually మనకి స్ట్రగ్లింగ్ యాక్టర్స్ అయినా, బడ్డింగ్ యాక్టర్స్ అయినా, ఏ కైండ్ ఆఫ్ ఆర్టిస్ట్ అయినా, బిగినింగ్ డేస్ లో వి స్ట్రగుల్ టు ఫైండ్ కాంటాక్ట్స్. అంటే ఈ కాంటాక్ట్ నెట్వర్కింగ్ బిల్డ్ చేసుకోవడానికి చాలా టైం పడుతుంది. సో ఆ కాంటాక్ట్స్ నువ్వు ఎలా బిల్డ్ చేసుకున్నావు, అండ్ ఆ కాంటాక్ట్స్ బిల్డ్ చేసుకోవడం యొక్క ఇంపార్టెన్స్ గురించి నువ్వేం చెప్తావు, అంటే నీ టేక్ ఏంటి? ఓకే, దీనిపైన ఏంటంటే యాక్చువల్లీ వెన్ యూఆర్ ప్లానింగ్ టు బికమ్ అన్ యాక్టర్ కదా, అందరికి ఒక జర్నీ ఉంటుంది, ఇండివిజువల్ జర్నీ, ఒక అప్రోచ్. కొంతమంది ఆర్ లైక్ ఐ డోంట్ వాంట్ టు బిల్డ్ కాంటాక్ట్స్, ఐ విల్ వర్క్ ఆన్ మై స్కిల్. కొంతమంది ఐ జస్ట్ బిల్డ్ కాంటాక్ట్స్ అండ్ స్కిల్ పైన వర్క్ చేయను అలా. సో ఇదేంటంటే డిఫరెంట్ పర్స్పెక్టివ్, ఇండివిజువల్ గా అంటున్నాను నేను. నా ప్రకారం నేను ఏం చేశానంటే, నేను థియేటర్ జాయిన్ అయ్యి ఐ లెర్న్ ద స్కిల్, బికాస్ ఒక స్కిల్ నేర్చుకోవడం చాలా ఇంపార్టెంట్, దాని టెక్నికాలిటీ. అలా కాంటాక్ట్స్ ఏంటంటే నా లైఫ్ లో, అంటే యూ షుడ్ యాక్చువల్లీ సరౌండ్ యువర్ సెల్ఫ్ విత్ పీపుల్ ఇన్ ద సేమ్ ఫీల్డ్. ఇప్పుడు నా ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే సేమ్ ఫీల్డ్ నుంచి ఉంటే, నాట్ ఓన్లీ యాక్టర్స్, లెట్ ఇట్ బి మేకప్ ఆర్టిస్ట్ ఆన్ సెట్ ఆర్ లైక్ ప్రొడక్షన్ టీమ్, క్రూ, దెన్ సింగర్, అలా ఒక్కటే ఇండస్ట్రీ నుంచి ఒక ఫ్రెండ్స్ గ్రూప్ ఉంటే యూ విల్ హ్యావ్ అదే ఆ జోన్ లోనే ఉంటాం, ఇంకా ఇట్ విల్ బి గుడ్ అనమాట. యూ నెవర్ నో, లైఫ్ నేను చెప్పిన లైఫ్ ఇస్ అన్ప్రిడిక్టబుల్ అని, ఎక్కడ ఏ కాంటాక్ట్ వస్తుందో తెలియదు. No, I didn't expect this podcast will happen. You also didn't expect. ఇప్పుడు ఒక్క ఈవెంట్ లో మనం ఇద్దరు, ఎగ్జాక్ట్లీ. సో ఇట్ ఇస్ లైక్ దట్. సో కాంటాక్ట్స్ డూ హెల్ప్. ఇప్పుడు అభిజ్ఞ కాంటాక్ట్ ఇచ్చినందుకే వి బోత్ ఆర్ హ్యావింగ్ దిస్ పాడ్కాస్ట్. సో దిస్ ఇస్ ఆల్సో ఎ కాంటాక్ట్, రైట్? సో నాది ఏంటంటే రౌడీ సన్డౌనర్ ఈవెంట్ తర్వాత కాంటాక్ట్స్ కి లైక్ ఇట్ వాజ్ లైక్ నౌ పీపుల్ నో, బికాస్ ఏంటంటే కొంచెం ఎక్స్పోజర్ వచ్చింది కదా. సో ఐ వాజ్ ఏబుల్ టు హ్యావ్ మోర్ బెటర్ ఒక స్టెప్ అహెడ్ అన్నమాట ఇన్ టర్మ్స్ ఆఫ్ కాంటాక్ట్. ఓకే, అది. సో ఇన్స్టాగ్రామ్ పోస్ట్ లో ఎత్తుక్కోకుండా యూ కెన్ గెట్ డైరెక్ట్ మెసేజ్ ఫ్రమ్ దెమ్ లైక్ దిస్ ఇస్ హ్యాపెనింగ్ అని, అంతే కదా? యా అంటే ఏంటంటే కాస్టింగ్ డైరెక్టర్స్ ఇఫ్ దే లైక్ మీ, లైక్ ఇఫ్ దే హ్యాడ్ లైక్ మీ, అంటే ఆ ఈవెంట్ లో నన్ను చూసి నన్ను ఇఫ్ దే లైక్ మీ కదా, దే విల్ ట్రై టు రీచ్ కదా. అంటే ఇఫ్ దే ఫీల్ దట్ నేను ఒక క్యారెక్టర్ ని సెట్ అవుతానని ఆ మెసేజ్ వస్తుంది. అలా అని దాని తర్వాత అంటే ఫ్రెండ్ సర్కిల్ లో కూడా ఐ స్టార్టెడ్ హ్యావింగ్ గుడ్ ఇట్లా సేమ్ కమ్యూనిటీ. దాని వల్ల కాంటాక్ట్ ఒక గ్రూప్ ఫామ్ అయింది అన్నమాట. సో ఐ వుడ్ సే దట్ ఏంటంటే వర్క్ చేస్తూ ఉంటే ఇట్ విల్ హ్యాపెన్. వీ షుడెంట్ జస్ట్ రన్ బిహైండ్ ఓన్లీ వన్ థింగ్. అప్పుడు ఈ థింగ్ ఇంకా ఉండిపోతుంది అదర్ థింగ్. అవును. సో నిన్న నీ ఇన్స్టాగ్రామ్ స్క్రాల్ చేస్తున్నాను అనమాట, ఏదైనా కంటెంట్ దొరుకుతుందేమో అని చెప్పి ఆ పాడ్ కోసం. సో ఫాలోవర్స్ లో చూస్తే ఒక షాకింగ్ మ్యాటర్ తెలిసింది. అది ఏం షాకింగ్ అంటే సుశాంత్ రాజ్పుత్ ఈస్ ఫాలోయింగ్ యూ ఆన్ ఇన్స్టాగ్రామ్. ఓకే, స్టోరీ ఏంటి అసలు? మీ మధ్యలో ఏమైనా కాన్వర్సేషన్ జరిగిందా అసలు? హౌ డిడ్ దిస్ హ్యాపెన్? ఓకే, సో ఫస్ట్లీ ఏంటంటే మే సోల్ రెస్ట్ ఇన్ పీస్, అండ్ ఆబ్వియస్లీ వి మిస్ హిమ్ ఫర్ వాట్ హ్యాపెన్. అలా అవ్వకపోతే బాగుంటుండే. సో ద థింగ్ ఈస్ ఇట్ హ్యాపెన్ వెరీ, నేను చెప్తున్నా కదా, ఐ థింక్ ఐ షుడ్ కీప్ దిస్ అస్ అ మోర్ అన్ప్రిడిక్టబుల్ అనేది, బికాస్ అది కూడా అవుట్ ఆఫ్ నోవేర్, అవుట్ ఆఫ్ ద బ్లూ అయిందనమాట. ఒకరోజు ఏంటంటే ఇన్స్టాగ్రామ్ లో ఐ వాస్ ఫాలోయింగ్ సుశాంత్ సింగ్ రాజ్పూత్. ఒక ఈవినింగ్ ఏమైందంటే హిస్ అకౌంట్ ఫాలోడ్ మీ బ్యాక్, అండ్ దెన్ నేను సర్లే ఇది ఆ అకౌంట్ కాదు అంటే ఫ్యాన్ పేజ్ అయి ఉండొచ్చులే సరే అని నేను అనుకుంటున్నా. దెన్ మై ఫ్రెండ్స్ టోల్డ్ మీ, బ్రో సుశాంత్ సింగ్ రాజ్పూత్ ఇస్ ఫాలోయింగ్ యూ అంటే, నేను పోరా బై అది ఫ్యాన్ పేజ్ అనుకుంటా అంటే, అరే మేము చూసినాం రా, అది వెరిఫైడ్ అకౌంట్, ఇట్ ఇస్ హిమ్ అన్నారు. ఐ వాజ్ లైక్ ఏం మాట్లాడుతున్నావు అంటే, ఐ వాజ్ లైక్ షిట్ ఈస్ యాక్చువల్లీ ఫాలోయింగ్ మీ అలా. ఐమ్ లైక్ ఓకే. అండ్ దెన్ టు మై సర్ప్రైజ్ నెక్స్ట్ థింగ్, నా మమ్మీ ఇంకా నాది ఒక డాన్స్ వీడియో ఉందన్నమాట. He commented on that, and that post was somewhere down. So he went through the profile, I guess, and he actually commented on that video. I'm like, okay. So adi entante happiness also is one more thing that na mom used to watch this serial called Pavitra Rishta. Okay. Sushant Singh Rajput was an actor in that. Okay. ఆ సీరియల్ లో. సో ఏంటంటే ఒక మిస్కాన్సెప్షన్ ఎప్పుడు ఏముంటుందంటే, సీరియల్ యాక్టర్ ఇస్ వెరీ డిఫికల్ట్ ఇట్లా మెయిన్ లీడ్ యాక్టర్ అవ్వడం బిగ్ స్క్రీన్ లో. But if you see Sushant Singh Rajput Pavitra Rishta nunchi he became an actor, established actor anamata on big screen. So I used to look up anamata, okay ila kuda avvochu, it is not like oka actor avalante ee cheyoddu ad cheyoddu. If you like the work you should do. If things will happen they will happen.
ఓకే. సో వెన్ హీ ఫాలోడ్ ఐ వాజ్ లైక్ వావ్ దిస్ ఇస్ సంథింగ్ క్రేజీ అని చాలా హ్యాపీ ఉండే అనమాట. అప్పుడు ఆబ్వియస్లీ సంథింగ్ అవుట్ ఆఫ్ ద బ్లూ కదా, అంటే ఎక్స్పెక్ట్ చేయం మనం. లైక్ ఇట్ వాస్ వెరీ హ్యాపీ, అవుట్ ఆఫ్ నోవేర్ అయింది అది ఫ్రాంక్లీ. అండ్ ఆల్సో ఇంకొకటి కూడా నీ మోనోలాగ్స్ చూసాను, ఆల్ 7 మోనోలాగ్స్ అన్ని బాగున్నాయి. అండ్ 4th మోనోలాగ్ కాన్సెప్ట్ అయితే నాకు చాలా నచ్చింది. లైక్ యు ఆర్ డూయింగ్ లైక్ ఎ డ్రంకర్డ్. అది నాకు చూసిన తర్వాత అర్థమైందంటే యు ఆర్ టాకింగ్ టు యువర్ ఓన్ సెల్ఫ్ బై క్రియేటింగ్ 2 క్యారెక్టర్స్ అండ్ టెలింగ్ యువర్ స్టోరీ ఇన్ 2 డైమెన్షన్స్ అనిపించింది. ద కాన్సెప్ట్ చాలా బాగుంది. యాక్చువల్లీ నాకు చాలా నచ్చిన నీ 7 మోనోలాగ్స్ లో నా టాప్ 1 అయితే అది. థ్యాంక్ యూ సో మచ్. ఆ మోనోలాగ్స్ ఐడియా కూడా అంటే ప్రతిసారి లాట్ ఆఫ్ పీపుల్ వర్ డూయింగ్ టిక్ టాక్స్. సో ఐ డోంట్ హ్యావ్ ఎనీథింగ్ అగేన్స్ట్ టిక్ టాక్ అట్లా కానీ అంటే ఐ డెంట్ ఫీల్ లైక్ డూయింగ్ టిక్ టాక్. ఎందుకంటే దాంట్లో వాయిస్ వచ్చేసి ఇస్ ద ఆర్టిస్ట్, యూఆర్ జస్ట్ ఎనాక్టింగ్. నాకు మోనోలాగ్స్ ఐడియా ఎప్పటి నుంచో ఉండే దట్ నా వాయిసే నేను యాక్ట్ చేయాలన్నట్టు. సో ఐ వాజ్ లైక్ ఈ నగరానికి ఏమైంది నాకు చాలా ఇష్టం ఆ మూవీ. దాంట్లో ఆ విశ్వక్ సేన్ సీన్ ఉంది కదా, అది క్లైమాక్స్ సీన్, అది నాకు సాయి కృష్ణ గడ్వాల్ అని ఒకసారి చెప్పిండు అది ట్రై చేయని. ఇక నేను ట్రై చేసిన, అది కేమ్ అవుట్ గుడ్. దాని తర్వాత నేను ఏమనుకున్నాను అంటే ఓకే మూవీదే కాకుండా ఫ్రమ్ మై ఓన్ రియల్ లైఫ్ క్యారెక్టర్స్ గుర్తు తెచ్చుకొని చేద్దామని. ఐ స్టార్టెడ్ విత్ మై కెమిస్ట్రీ లెక్చరర్ 2000. చూసాను కెమిస్ట్రీ లెక్చరర్ కూడా. అది నాకు ఇంకా గుర్తుంది అనమాట. అది గుర్తుంటే ఐ వాజ్ లైక్ ఓకే లెట్స్ డూ దిస్ అని. అలా మెల్లమెల్లగా నా మేడ్, నేను ఎప్పుడైతే చిన్న ఉన్నప్పుడు అబ్జర్వ్ చేశానని నా మేడ్, దెన్ బనానా సెల్లర్, దెన్ మై డాడ్, దాని తర్వాత ఆ డ్రంక్ అండ్ ఫ్రెండ్ అండ్ ఒక కాస్టింగ్ డైరెక్టర్. ఆ కాస్టింగ్ డైరెక్టర్ అయితే ఆ మీటింగ్ ఇట్ హ్యాపెండ్ ఆఫ్టర్ సన్డౌనర్ ఈవెంట్ అనమాట. సో నేను ఈ మోనోలాగ్ ఎక్సర్సైజ్ వల్ల నాకు ఏమైందంటే మెమరీ, ఐఎమ్ ఏబుల్ టు బ్రష్ మై మెమరీ. అంటే పాత క్యారెక్టర్స్ ని కూడా ఐ వాజ్ లైక్ థింకింగ్ ఓకే ఈ మనిషి ఇలా ఉండే. దాని తర్వాత అబ్జర్వింగ్ స్కిల్స్, అంటే నేను ఆ కాస్టింగ్ డైరెక్టర్ ది కూడా వెన్ ఐ వాజ్ ఇన్ మీటింగ్ ఐ వాజ్ అబ్జర్వింగ్ హిమ్ అనమాట. అబ్జర్వ్ చేసే కొద్దీ అది ఒక మోనోలాగ్ అయిపోయింది. ఓకే. సో దట్ ఈస్ హౌ దిస్ ఐడియా కేమ్ అప్. దట్ టిక్ టాక్ కాకుండా ఐ వాంట్ టు డూ మోనోలాగ్స్ బికాస్ నా సొంత వాయిస్, నా సొంత ఐడియా అని ఐ థాట్ ఐ విల్ డూ ఇట్ అని. చూసిన వెంటనే ఇట్స్ రిలేటబుల్, ఆల్సో అర్థమైపోతుంది, ఇట్స్ అండర్స్టాండబుల్ దట్ నీ రియల్ లైఫ్ క్యారెక్టర్స్ నుంచి నువ్వు ఇన్స్పైర్ చేసి ఇమిటేట్ చేసి అదే వాళ్ళని పర్ఫామ్ చేసావు. థ్యాంక్ యూ సో మచ్ మ్యాన్. యా. సో ఇంకొకటి, డూ యూ వాంట్ టు కన్వే ఎనీ మెసేజ్ త్రూ దిస్ పాడ్కాస్ట్ రిగార్డింగ్ ఎనీ ఇష్యూ ఆర్ ఎనీ ఆస్పెక్ట్ విచ్ యూ వాంట్ టు టెల్? ఏమన్నా చెప్పాలనుకుంటే యూ కెన్ చెప్పచ్చు. ఓకే, ఒక మెసేజ్ ఏం చెప్పాలంటే ఫస్ట్లీ ఇస్ దట్ ఐ వుడ్ వాంట్ ఎవ్రీవన్ టు రెస్పెక్ట్ ఉమెన్. అది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఎందుకంటే రైట్ నౌ ఐ నో ద ఇంపార్టెన్స్. నేను మా డాడీ ఒక్కరమే ఉన్నాం ఇంట్లో. వెన్ ఉమెన్ ఇస్ నాట్ దేర్ ఇన్ హౌస్ ఇట్ ఈస్ జస్ట్ 4 walls. బికాస్ షీ ఈస్ ద హోమ్ మేకర్ కదా, అండ్ రిలేషన్షిప్ సొసైటీతో షీ ఓన్లీ బిల్డ్స్ అన్నమాట. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఇది నేర్చుకోవాలి చాలా, అంటే మేల్ పీపుల్ అవుట్ దేర్ ఫర్ అస్ గైస్. ఐఎమ్ టెలింగ్ దట్ వీ షుడ్ లెర్న్ దిస్, దట్ ఉమెన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ లైఫ్, చాలా ఇంపార్టెంట్. నేను ఇది ఏదో బుక్స్ లో చదివి చెప్పట్లేను, ఇది నేను ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను కాబట్టి చెప్తున్నాను. మీ అండ్ మై డాడ్ మిస్, ఆబ్వియస్లీ వి మిస్. ఇంకోటి ఏంటంటే ఇది నేను చెప్తాను అనమాట ఇప్పుడు, దట్ ఒక ఫీమేల్ వచ్చేసి ఒక గై లేకపోతే ఉండొచ్చు అనమాట. ఐఎమ్ నాట్ టెలింగ్ ఇట్ ఈస్ ఈజీ, ఇట్ ఈస్ డిఫికల్ట్. బట్ ఒక మేల్ కాంట్ బీ వితౌట్ అ ఫీమేల్, కాంట్ సర్వైవ్. ఇట్ ఈస్ డిఫికల్ట్, చాలా అంటే చాలా. దాట్ ఇంపార్టెంట్ ఉమెన్ ఇస్ ఇన్ లైఫ్. సో ఇట్ ఈస్ రియలీ ఇంపార్టెంట్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. ఏంటంటే కొంచెం రెస్పెక్ట్ చేయాలి, అండ్ ఆల్సో రెస్పెక్ట్ దేర్ చాయిసెస్. ఇఫ్ దే వాంట్ టు వర్క్, ఏమైనా చేయాలి అవుట్ ఆఫ్ ద బాక్స్, ఉట్టి ఇంట్లోనే ఉండండి, నో. దట్ ఈస్ వాట్ ఐ వాంట్ టు కన్వే. దట్ ఈస్ వన్ థింగ్. నాకు కూడా నచ్చని విషయం ఏంటంటే ఒక గేమ్ లో లెవెల్స్ ఉన్నట్టు లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3 లాగా ఉమెన్స్ లైఫ్ కూడా దే విల్ బోర్న్, దే విల్ స్టడీ, దే విల్ గెట్ మ్యారీడ్, దే విల్ మేక్ ఎ ఫ్యామిలీ అండ్ డన్. ఇది ఒక ఫార్మాట్ ఫిక్స్ అయిపోయింది. ఐ వాంట్ దీస్ ఫార్మాట్స్ టు బ్రేక్ ఈవెన్ మోర్. కరెక్ట్. అంటే I used to tell అనమాట that women should definitely, you should respect the choice of working, but when you have a family అంటే kids అన్నప్పుడు both should take care. అలా అని వర్క్ అని ఇద్దరికిద్దరు వర్క్ లో వెళ్ళిపోయారు అనుకో, వాళ్ళ కిడ్స్ ఫ్యూచర్ ఏమవుతుంది. దట్ ఆల్సో వీ షుడ్ టేక్ కేర్. బట్ వాట్ ఐమ్ ట్రైంగ్ టు సే ఇస్ రెస్పెక్ట్ ద చాయిస్ ఆఫ్ వర్క్ అండ్ ప్లాన్ ఇట్ అకార్డింగ్లీ. అలా అని మనకి కిడ్స్ అయితే కదా నువ్వు అప్పటి నుంచే వర్క్ చేయొద్దు, నో. సో ప్లీజ్ త్రూ దిస్ పాడ్కాస్ట్ ఐ యాక్చువల్లీ వాంట్ టు టెల్ దట్ బికాజ్ ఐ నో వాట్ ఇట్ ఇస్ ఇప్పుడు ఏంటనేది. దట్ ఈస్ వన్ థింగ్. అండ్ సెకండ్ మెసేజ్ విచ్ ఐ వాంట్ టు కన్వే, దిస్ ఇస్ లైక్ వన్ కోట్. కంగ్ ఫూ పాండా అని ఒక మూవీ ఉంది. It's a very nice movie. I love that movie. that is my first movie with my mom. అంటే మేము ఇద్దరం బండి పైన, నా సొంత బండి పైన మేము బయటికి వెళ్ళి ఒక మూవీ చూసాం. ఆ మూవీలో ఒక కోట్ ఉందన్నమాట. ఆ కోట్ ఏంటంటే, yesterday is history, tomorrow is a mystery.
but today is a gift. That is the reason it is called as a present. సూపర్. సో చాలా మంది ఏంటంటే హిస్టరీ అండ్ మిస్టరీలోనే ఉండిపోయి టుడేస్ గిఫ్ట్ దే ఆర్ నాట్ యాక్సెప్టింగ్ ఆర్ నాట్ ఎంజాయింగ్. యా ఈవెన్ నాకు తెలిసిన వాళ్ళలో కూడా చాలా మంది ఉన్నారు అలా. ఆ హిస్టరీని మర్చిపోండి, రేపటి ఉన్న మిస్టరీ గురించి ఎక్కువ ఆలోచించకండి. ఇవాళ ఉన్న గిఫ్ట్ ని తీసుకొని ప్రెసెంట్ లెక్క ఎంజాయ్ చేయండి. దిస్ ఇస్ వాట్ ఐ వాంట్ టు బికాజ్ దిస్ పాడ్కాస్ట్, దీస్ టూ థింగ్స్. Super. And final question before you wind up. Okay. Where do you don't want to see yourself in coming 5 years? Okay, this is something different. Okay, where do you don't want అంటే ఏంటంటే నాకు ఒకటి ఏంటంటే మై లైఫ్ ఇస్ వెరీ, అంటే నేను చెప్పినా కదా డాక్టర్, ఆర్టిస్ట్, బీట్ బాక్సర్ ఇది అని చాలా థింగ్స్ చేస్తాను కదా. సో ఐ లైక్ డూయింగ్ లైక్ దట్. Before answering the final question, can you do a small beatboxing bit? Okay, like half second. I don't have the audio this time. Yeah, it's okay. Yeah, so basically it goes like yeah, so that's it. That's like a sample. Superb. దీన్ని నా ఇంటర్వ్యూ మ్యూజిక్ కింద వాడేసుకుంటా. ఓ డెఫినెట్లీ మనం ప్లాన్ చేస్తామేమోనా. బాగుంది యాక్చువల్లీ. My pleasure to help you out. Yeah. Super. Okay. Answer the question. Okay, so that question is, I don't want to see myself నేను ఏదో కన్వెన్షనల్ వర్క్ చేస్తున్నట్టు, ఏదో ఒక్కటే రొటీన్ అయిపోయినట్టు. అంటే ఐ డోంట్ వాంట్ టు సీ మై సెల్ఫ్ గివింగ్ అప్, బికాస్ నేను చూస్ చేసుకున్న ఫీల్డ్ యాక్టర్ గా అనుకుంటున్నా కాబట్టి 5 years తర్వాత ఐ డోంట్ వాంట్ టు సీ మై సెల్ఫ్, అంటే నా అదర్ సైడ్ ని ఐ డోంట్ వాంట్ టు సీ దట్ నేను గివ్ అప్ చేసి ఇంకేమో చేస్తున్నాను, విచ్ ఐ డోంట్ లైక్. ఐ డోంట్ వాంట్ టు సీ మై సెల్ఫ్ లైక్ దట్. ఫర్ దట్ ఈ 5 years ఐ విల్ వర్క్ ఫర్ how I want to see myself. Super. That is what I want to do. Super. So thank you, Mohit. Thanks for the time and thanks for giving me the slot to be on the pod. And no, enjoy chesavani anukuntunna ee conversation and the experience. Yes, I enjoyed it a lot. Thank you so much, Vamshi, for bringing me on this podcast. Thank you so much for having me. It is my pleasure to be on Telugu Ollu, your podcast. I love the initiative. నేను ఇప్పటికీ చెప్తున్నాను, నేను ఫస్ట్ టైం చూసినప్పుడు I was like so happy that actually I'm like, we had a plan that we should do something like this. Yeah. So thank you so much and all the best to you for the podcast. And I hope it reaches places. Chala mandi inka should get stories like inspirations through these kind of podcasts. And I hope you reach places. Thank you so much. Thank you so much, Mohit. So that's it, listeners. మళ్ళీ నెక్స్ట్ వీక్ మళ్ళీ మీకు ఇంకో తెలుగు టాలెంట్తో మీ ముందుకు వస్తాను. అప్పటిదాకా ఎవరైనా మీరు నన్ను రీచ్ అవ్వాలన్నా, మోహిత్ని రీచ్ అవ్వాలన్నా, మా ఇన్స్టాగ్రామ్ ఐడీస్ నేను షో డిస్క్రిప్షన్లో డ్రాప్ చేస్తున్నాను. యూ కెన్ ఫాలో అస్ అండ్ యూ కెన్ సే అస్ ద ఫీడ్బ్యాక్ ఆన్ హౌ దిస్ ఎపిసోడ్ వెంట్. మీకు ఏదైనా ఫీడ్బ్యాక్ ఉన్నా, మీరు ఏదైనా పంచుకుందాం అనుకున్నా, ఇలాంటి పాడ్కాస్ట్లో మీరు పార్ట్ అవి మీ స్టోరీ చెప్దాం అనుకున్నా, యూ కెన్ రీచ్ అస్ ఆన్ అవర్ ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్స్. సో దట్స్ ఇట్, లిజనర్స్. మళ్ళీ నెక్స్ట్ వీక్ కలుద్దాం. సో అంటిల్ దెన్, దిస్ ఈజ్ వంశీ సైనింగ్ ఆఫ్.